మేడం నమస్తే అండి. నష్టం చేసింది బీజేపీ పార్టీ అనే వార్తలు వింటున్నాం. ఇప్పుడు చూడండి, డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న రాష్ట్రాల్లో ఆవాస్ యోజన ఇల్లులు ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు ఏం పాపం చేసాయంటారు? అసలు తెలుగు వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? కానీ తెలంగాణలో మేము వస్తామని మీరు చెప్తున్నారు. బీజేపీ ఏ ధైర్యంతో ఏ నమ్మకంతో చెప్తున్నారు? అంటే బీజేపీ ఎలా వస్తుంటారు? సింగిల్ గా వస్తుంటారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కూటమిలాగా వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులను చంపేస్తా అని చెప్పాడు. ఏ ధైర్యంతో చెప్తా? అసలు అతని మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదంటారు మీ బీజేపీ వాళ్ళు? అంటే ఏం చెప్తారు? మా బీజేపీ వాళ్ళు ఎవరు అని తీసుకోవడానికి? ఆకుల శ్రీవాణి గారు ఈ 5 ఏళ్ళలో ఎంత సంపాదించారంటే ఏం చెప్తారు జనాలు? నేను సంపాదించుకున్న దానికంటే చాలా సార్లు బాధపడ్డాను కొన్ని కమెంట్స్ చూసి. నమస్తే, కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్ చవలి. ఈరోజు మనం ప్రెసెంట్ ఒక స్పెషల్ గెస్ట్ దగ్గర ఉన్నాం. బహుశా సుపరిచితురాలే ఆవిడ. ఎందుకంటే ప్రతి సోషల్ మీడియాలో మనం చూసినా ఎక్కడ తప్పు జరిగినా ఆవిడ గొంతుకైతే మనకు ఉంటున్నాం. లేడీ సింగంగా పేరుగాంచిన సరూర్ నగర్ బీజేపీ మాజీ బీజేపీ కార్పొరేటర్ అయిన ఆకుల శ్రీవాణి గారి దగ్గర ఈరోజు మనం ఉన్నాం. బీజేపీ అసలు ఏం చేస్తున్నాం, ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈరోజు మేడం గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందర జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అంటేనే బీజేపీ వాళ్ళకి ఏమైనా స్టార్ట్ చేయడానికి జై శ్రీరామ్ ఒక నినాదంతో పాలిటిక్స్ చేస్తున్నారనే మాట అయితే వినబడుతుంది. నిజమే అంటారు అది? జై శ్రీరామ్ అన్నది రాజకీయం కోసం కాదండి. జై శ్రీరామ్ అని అంటే మా ఊపిరి, మా అస్తిత్వం. జై శ్రీరామ్ అంటేనే మా రోజు గడుస్తుంది, రోజు ప్రారంభం అవుతుంది. కాబట్టి జై శ్రీరామ్ అనడం కేవలం రాజకీయాల కోసం వాళ్ళని వీళ్ళని చేయకూడితే ఏదో లాభం వస్తుందని కాదు. జై శ్రీరామ్ అన్నది మా రక్తంలోనే ఉంది. అంటే బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాతనే జై శ్రీరామ్ అనే పదం వీళ్ళే తీసుకొచ్చారు అన్నట్టుగా ప్రాపగండలో ఉందని జనాలు అనుకుంటున్నారు. దేవుడి పేరు మీద, మతం పేరు మీద పాలిటిక్స్ చేయడం తప్పని అని అంటారు. ఇది ఎంతవరకు మీరు ఏకోభవిస్తారంటారు? జై శ్రీరామ్, శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు, ఒక యుగ పురుషుడు. అట్లాంటి శ్రీరాముడు ఉంటే దేశం మంచిగా ఉంటది, దేశంతో పాటు సమాజం బాగుంటది, నీతి నిజాయితీ అన్ని నిలబడతాయి. కాబట్టి జై శ్రీరామ్ అని చెప్పి ప్రతి ఒక్క క్షణం మనం గుర్తు చేసుకుంటే ఆ రాముడు చేసిన మంచి పనులలో కొంచెం మంచి పనైనా మనం చేయగలుగుతాం, సమాజ నిర్మాణం చేస్తాం, వ్యక్తిత్వ నిర్మాణం చేయగలుగుతాం అని చెప్పి జై శ్రీరామ్ అని అంటాం. జై శ్రీరామ్ ఈ రోజు మేం బీజేపీ వాళ్ళని తెచ్చినది కాదు కండి. త్రేతాయుగం నుంచి జై శ్రీరాముడు, రాముడు ఉన్నాడు కాబట్టే ఈ రోజు భారతదేశం ఉంది. రాముడు ఉన్నాడు, రాముడి నినాదం ఉంది కాబట్టి ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా ఇంత మంచిగా ఉంది అని అంటే అది కేవలం రాముడి వల్లనే, రాముడు చూయించిన దారి వల్లనే. కానీ బీజేపీ మీద వ్యతిరేకత భయంకరంగా పెరుగుతుందనే వాదన వినిపిస్తున్నారు. దీన్ని మీరు ఎలా చెప్తారు? నేను అది తప్పనే అంటానండి. ఒకవేళ బీజేపీ పైన వ్యతిరేకత ఉంటే మొన్న మాకు బీజేపీకి 8 ఎంపీ సీట్లు రాకపోతుండే. ఒకవేళ బీజేపీ పైన వ్యతిరేకత ఉంటే మాకు రీసెంట్ గా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా బీజేపీ గెలవకపోతుండే. కాబట్టి బీజేపీ గెలుస్తుంది, కానీ అనుకున్న స్థాయిలో మేము ఇంకా కూడా ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్క కార్యకర్తలో కూడా ఒక బలం రావాలి. రేపు వేసే ఓటు బీజేపీకే రావాలి అని చెప్పి కార్యకర్తలు కూడా పని చేయాలి. దాంతో పాటుగా రాష్ట్రంలో మంచిగా అధికారంలోకి రావాలి. రాష్ట్రంలోకి అధికారం వస్తే ఎలాగైతే దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ వెళ్తుందో అలాగే ముందుకి మేము కూడా సాగాలని అందరం కూడా కోరుకోవాలి. కానీ బీజేపీ దేశం మొత్తం ఒక ఎత్తు అయితే, కమింగ్ టు తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికల్లా బీజేపీ తెలంగాణలో చాలా వర్గాలు ఉన్నాయన్నారు. ఇది నిజమా కాదంటారా? బీజేపీలో ఏ రోజు కూడా వర్గం ఉండదండి. బీజేపీలో అభిప్రాయ భేదాలు ఉంటాయి. మేము రాజ్యాంగబద్ధంగా మా నినాదం ఏంటి? శ్రీరాముడు, ధర్మం, దేశం, ప్రజల సంక్షేమం. కాబట్టి ప్రజలకి ఉన్న అవసరాలకు మేరకు, ప్రజలకు ఉన్న దాని అంటే వాళ్ళకున్న సమస్యల మేరకు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తారు, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు. అభిప్రాయ భేదాలు ఉంటాయి కానీ వర్గాలు మాత్రం ఉండవు. అందరికీ ఒకటే నినాదం, దేశం, ధర్మం, ప్రజల సంక్షేమం. కానీ 6 వర్గాలు బీజేపీలో ఉన్నాయి, ముఖ్యంగా తెలంగాణలో అంటారు. కిషన్ రెడ్డి గారితో వర్గం అలా కాదండి. వర్గాలు అనేవి ఎప్పుడు ఉండదండి. నేను దానికి మీకు ఒక లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చెప్తాను. ఈ రోజు 10వ తరగతి చదువుకుంటున్న పిల్లలకి, నార్మల్ ఎస్ఎస్సి చదువుకుంటున్న పిల్లలకి 6 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 6 సబ్జెక్టులలో ఒక్కొక్కరికి ఒక ఫేవరెట్ ఉంటుంది. ఒకరికి మ్యాథ్స్ ఇష్టం, ఒకరికి సైన్స్ ఇష్టం, ఒకరికి సోషల్ ఇష్టం, అలా ఇష్టం ఉంటుంది. అంతే కానీ నువ్వు 10వ తరగతి పాస్ అవ్వాలంటే 6 సబ్జెక్టులలో కూడా పాస్ మార్కులు రావాల్సింది. అన్ని కలిసికట్టుగా పోతేనే ముందుకు సాగుతాం. పార్టీ ముందుకు వెళ్ళాలి అని అంటే అందరూ నాయకులు, కార్యకర్తలు అందరం ముందుకు సాగితేనే అప్పుడు పార్టీ గెలుస్తుంది. కాబట్టి అభిప్రాయ భేదాలు డెఫినెట్ గా ఉన్నాయి, కానీ వర్గాలు మాత్రం లేవు. కానీ ఇప్పుడు నూతనంగా ఎవరైతే ఎన్నికైన స్టేట్ ప్రెసిడెంట్ అయిన రామచంద్రరావు గారు
ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన అవుతారని. కానీ ఆయన స్టేట్ ప్రెసిడెంట్ గా అవ్వడం కొంతమందికి ఇష్టం లేదని వార్త నేను వింటున్నాను, అది నిజమేనా? అది మా బీజేపీలో ఉన్న బ్యూటీ అండి, మా బీజేపీలో ఉన్న గొప్పతనం. మా బీజేపీలో వర్గాలు ఎందుకు ఉండవని నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నానంటే, ఇందాక మీరు అన్నట్టే ఎవరు రేపు అధ్యక్షుడు అవుతాడు, ఎవరు ఎమ్మెల్యే అవుతారు, ఎవరు ఎంపీ అవుతారు, ఎవరు మినిస్టర్ అవుతారు, ఎవరు సీఎం అవుతారు, ఎవరు పిఎం అవుతారు అని ఎవ్వరు కూడా ఊహించలేరు. ఒక సామాన్య కార్యకర్తని కూడా ఆ స్థాయికి తీసుకెళ్లే గౌరవము దక్కించింది మా బీజేపీ. కాబట్టి మా బీజేపీలో వర్గాలు ఉండవు. మా బీజేపీ ఒకటే ఒక నినాదం తోటి ముందుకెళ్తది, దేశ ప్రయోజనం, ధర్మం రక్షణ, అలాగే ప్రజల సంక్షేమం. ఈ ప్రయోజనాలతోనే మేము ముందుకెళ్తాం. బీజేపీ అంటే హిందువుల పార్టీ, కేవలం హిందువులు మాత్రమే పార్టీ అంటే మిగతా వాళ్ళు మీరు ఎవరు యాక్సెప్ట్ చేయరా? మా హిందూయిజం అంటే దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా హిందువే, అదే మా నినాదం. హిందూ పార్టీ అంటే హిందూ పార్టీ. అంటే మీ టార్గెట్ ఓన్లీ ముస్లిమ్స్ నే టార్గెట్ చేస్తున్నారు కదా బీజేపీ వాళ్ళు? ముస్లింలను కాదండి, యాంటీ నేషనలిస్టులను మేము టార్గెట్ చేస్తాం. నా దేశంలో పుట్టి నా దేశాన్ని గౌరవిస్తూ భారత్ మాతాకి జై, వందే మాతరం, నా దేశం కోసం నేను ప్రాణాలైనా అర్పిస్తా అన్న ప్రతి ఒక్క ముస్లిం అంటే మాకు గౌరవం. నా దేశంలో పుట్టి నేను ఈ దేశం కోసమే ఉంటాను, నేను ఊపిరి పీల్చుకుంటుంది ఈ దేశం కాబట్టి ఈ దేశ గౌరవాన్ని నేను కాపాడుతాను అన్న ప్రతి ఒక్క క్రిస్టియన్ ని మేము గౌరవిస్తాం. కానీ దేశంలో పుట్టి దేశ వ్యతిరేక పనులు చేస్తున్న జిహాదీలను మేము వ్యతిరేకిస్తాం, వాళ్ళని మేము గౌరవించాం, వాళ్ళకు వ్యతిరేకంగా మేము పోరాడతాం. అంతేకాని నేషనలిస్ట్ ముస్లింలను మేము ఎప్పుడైనా ప్రాణంగా చూస్తామండి. అంటే బీజేపీ ఏ ముసుగులో ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా, ఏ రాష్ట్రంలో ఏమొచ్చినా ముస్లింస్ చూపించి హిందువులను ఓట్లు అడుగుతున్నారు కదా, దీన్ని బట్టి చూస్తుంటే మత రాజకీయాలు చేసినట్టుగా అనిపించలేదు? లేదండి, బీజేపీ మత రాజకీయాలు చేయదు. మీరు అంటున్న మాట కాంగ్రెస్ చేస్తుంది, ముస్లిం హేతో కాంగ్రెస్ హే, కాంగ్రెస్ హేతో ముస్లిమే అని మాట్లాడేది కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అని చెప్పి ముందుకెళ్తాం. మేము ఎప్పుడు ఓటు అడిగినా అభివృద్ధి కోసం అడుగుతాం, దేశం కోసం అడుగుతాం, ధర్మం కోసం అడుగుతాం, ప్రజల సంక్షేమం కోసం అడుగుతాం. మా కోసం మేము ఎప్పుడు అనం. మీరు ఇందాక అన్నట్టు మా ఒక్క పార్టీయే భారత్ మాతాకి జై అంటది. వేరే పార్టీలు ఆ కుటుంబ పాలన కోసం ఆ కుటుంబ లీడర్లని జై అని మాట్లాడతారు. మా ఒక్క పార్టీ మాత్రమే భారత్ మాతాకి జై అని అంటాం. చాలా మంది జనాల్లో ఏమనుకుంటున్నారంటే బీజేపీ అంటే మేము వాజ్పేయి లాంటి బీజేపీని చూడాలనుకున్నాం, కోరుకుంది, అది చూడొచ్చు అంటారా రాబోయే రోజుల్లో? వాజ్పేయి గారి లాంటి వాళ్ళండి మళ్ళా పుట్టరు. వాళ్ళు మన భారతదేశానికి ఒక అదృష్టం, భారతదేశం ముద్దు బిడ్డ. వస్తారు పోయారు తను, మళ్ళీ అలాంటి వాళ్ళు రావాలి అని అనుకోవడం కష్టం. వస్తారో లేదో కూడా మనకు తెలియదు. ఉన్న వాళ్ళలోనే ద బెస్ట్ పీపుల్ ని మనం చూసుకోవాలి. వాజ్పేయి గారి లాంటి వాళ్ళే మళ్ళా రావాలనుకోవడం మాత్రం కష్టం. మళ్ళీ అలాంటి వాళ్ళు మళ్ళీ రారు. అంటే అధికారంలోకి రావాలంటే మోడీ అమిత్ షా పేరుతోనే ఏ రాష్ట్రాల్లో అధికారంలో రావడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు అన్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని అవునంటారా కాదంటారా మీరు? కాదండి, మా పార్టీ ఎప్పుడైనా, నేను ఇందాక చెప్పాను కదా, ఎప్పుడు వ్యక్తి పూజ చేయదు. పార్టీ సిద్ధాంత పరంగా ముందుకెళ్తది. పార్టీ ఏ రోజైనా జెండాకి పని చేస్తుంది, పార్టీ సిద్ధాంతాలకి పార్టీ చేస్తుంది. కానీ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవరు కూడా వ్యక్తి పూజలు చేయరు. ప్రధానంగా తెలంగాణలో ప్రజెంట్ అన్ని ఇప్పుడు ఎమ్మెల్యేలుగా చూసుకుంటే పైడి రాకేష్ రెడ్డి గారు వాయిస్ వినబడుతున్నాం, ఎంపీల్లో చూసుకుంటే ధర్మపురి అరవింద్ గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ, సంజయ్ గారు, కేంద్ర మంత్రి సంజయ్ గారు వాయిస్. కమింగ్ టు కార్పొరేటర్స్ అని వచ్చేటప్పుడు గారు మీరు, శ్రవణ్ గారు పోరాడుతున్నారు. మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు బీజేపీలో. మీతో వాళ్ళు మీరు మాట్లాడుతున్నారు, మీతో వాళ్ళు మాట్లాడలేదంటే భయం అనుకోవచ్చా, లేకపోతే టైం పాస్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఒక్కొక్క కార్యకర్త స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఒక్కొక్కటి ఉంటదండి. ఇప్పుడు మీరు ఒక టీం చూసుకున్నారు, క్రికెట్ టీం, సేవాగ్ ఫస్ట్ బాల్ 6 కొడతానంటాడు, అదే ద్రావిడ్ మాత్రం రన్స్ కాపాడుకుంటాడు, వికెట్ కాపాడుతాడు. సో స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఇస్ డిఫరెంట్. కానీ ఎండ్ ఆఫ్ ద డే అందరికి పార్టీ గెలవాలనే ఉంటది కాబట్టి ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కరు పనిచేస్తున్నారు. మీరు ఇందాక అన్నట్టు మేము గట్టిగా మాట్లాడతాం, కొంతమంది నెమ్మదిగా వెళ్తారు. అలా అంటే చాలా అరుదుగా కనపడతారు. అంటే మీలాగా అందరు ఎందుకు, ఇప్పుడు మీరు 40+ సీట్స్ వచ్చాయి జిహెచ్ఎంసీ పరిధిలో, కేవలం 5-6 పేర్లే వినిపిస్తే తతిమాలలో కాముగా ఉన్నారు. అంటే మాకెందుకని ఊరుకున్నారంటారా? లేదండి, వాళ్ళ వాళ్ళ స్టైల్ ఆఫ్ వర్కింగ్ డిఫరెంట్. మీరు అన్నట్టుగా మేము కొంచెం గట్టి వాయిస్ ఉంటది కాబట్టి మేము ఎక్కువ వినిపిస్తున్నామేమో. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ అందరు. అసలు తెలంగాణలో బీజేపీ వచ్చే ఛాన్స్ ఉందంటారా ఫర్దర్ గా? ఉందండి, డెఫినెట్ గా ఉంది. రీసెంట్ గా మనకి ఎంపీ ఎలక్షన్లలో 8 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లలో ఎప్పుడు లేని విధంగా ఎమ్మెల్సీలు గెలిచారు. దాని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్స్, అదే మున్సిపల్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ అవ్వాయి. అందులో కూడా బీజేపీకి మంచి ఒక అంటే అనుకున్న స్థాయిలో జరగకున్నా కూడా ఎప్పుడు లేని విధంగా మంచి సీట్లు గెలిచాం మేము. ఆ తర్వాత కూడా బీజేపీకి ఈ రోజు బీజేపీ గెలవాలి అని ఎందుకు అనుకుంటున్నారు అందరూ అంటే, తప్పుడు హామీలతోటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడికి వచ్చింది. నీళ్లు నిధులు నియామకాలు
నియామకాలు అన్నారు. 10 సంవత్సరాలు నీళ్లు నిధులు నియామకాలు కేవలం కుటుంబ పాలనగా చేశారు. వాళ్ళు తప్పుడు హామీలు ఇచ్చారు కాబట్టి అక్కడ ప్రజలు మోసపోయారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారంటీలు అనేది 420 హామీలు అనేది. అవి ఎక్కడికి పోయాయో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు వచ్చి మేము చేయలేము, డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు. అప్పుడు మళ్ళీ ప్రజలు మోసపోయారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మోసపోవడమే మాదా పని, మేము ఎప్పుడు మంచిగా చూడగలుగుతాం, ఎప్పుడు నిజమైన బంగారు తెలంగాణని చూడగలుగుతామని ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు ఉన్న ఒక్క టార్గెట్ బీజేపీని గెలిపించుకోవడం మాత్రమే. ఎట్లయితే కేంద్రంలో బీజేపీ ఉందో రాష్ట్రంలో కూడా బీజేపీని తెచ్చుకోవాలి. డబుల్ ఇంజన్ సర్కార్ తోటి అన్ని రాష్ట్రాలు ముందుకు ఎలా వెళ్తున్నాయో అలాగే తెలంగాణని కూడా ముందుకు తీసుకెళ్లాలి. భారతదేశాన్ని ఎప్పుడు హిందూ దేశంగా ప్రకటిస్తారంటే సమాధానం ఏం చెప్తారు? భారతదేశం ఇప్పటికీ కూడా హిందూ దేశం. అప్పుడు హిందూ దేశం, ఇప్పుడు హిందూ దేశం, తర్వాత కూడా అది హిందూ దేశమే. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా హిందువులే. భారతదేశం అన్నది హిందూ. ఆ హిందూ పేరు పెట్టింది మా బీజేపీ కాదు, నరేంద్ర మోదీ కాదు, వాజ్పేయి కాదు. ఎప్పుడో మన హిస్టరీ ప్రకారంగా చూసుకుంటే హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఉన్నదాన్ని హిందూ ప్రదేశం అని అంటారు, హిందుస్థాన్ అని అంటారు. ఈ రోజు హిందుస్థాన్ ప్రైవేట్ లిమిటెడ్ అవన్నీ కూడా ఉన్నాయి. సో హిందూ పేరు తీయాలనుకోవడం అంత ఈజీ కాదు, అది కేవలం మూర్ఖత్వం మాత్రం. అంటే ముస్లిమ్స్ కి పాకిస్తాన్, ఇలా ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి, ఇజ్రాయెల్, క్రిస్టియన్స్ ఉన్నాయి. హిందువులకు ఉన్నది ఏకైక దేశం భారతదేశం. కానీ ఇదే భారతదేశంలో ఇన్ని మతాలు మనల్ని టార్గెట్ చేశాయంటే మన కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నారు? ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఎవరు టార్గెట్ చేయట్లేదండి. మన భారతదేశంలో ఉన్న సనాతన ధర్మం ఒక గొప్పతనం అదే. వసుదైవక కుటుంబం, సర్వే జన సుఖినో భవంతు, అందరినీ కూడా మంచిగా చూసుకోవాలి. అతిథి దేవో భవ, అతిథి అంటే దేవుడితో సమానం అని చెప్పి మన పూర్వీకులు మనకు నేర్పించారు. కాబట్టి పార్సీ వాళ్ళు వచ్చినా, ఇరాన్ వాళ్ళు వచ్చినా, బ్రిటిష్ వాళ్ళు వచ్చినా, మొఘలైలు వచ్చినా, ఎవరు వచ్చినా సరే మీకు అక్కడ లేదు కదా, ఆ ఎడారిలో మీకు తిండి లేదు కదా, ఇక్కడ తినండి, ఇక్కడ బ్రతకండి అని చెప్పి మనం స్వాగతించాం. కానీ ఇసుంటారా అంటే ఇల్లంతా నాదే అని చెప్పి కొంతమంది మూర్ఖులు వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ దేశం మీకు ఒక స్థలాన్ని ఇచ్చింది బ్రతకడానికి, ఈ దేశం మీకు గౌరవం ఇచ్చింది, ఈ దేశం మీకు పీల్చడానికి గాలిని ఇచ్చింది, తినడానికి తిండిని ఇచ్చింది. కాబట్టి ఈ దేశాన్ని ఒక తల్లిగా మీరు గౌరవించండి అని మేము చెప్తున్నాం. ఏళ్ల తరబడి అదే మన ధర్మం, ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాం. కానీ బీజేపీ రాకముందు, బీజేపీ వచ్చిన తర్వాత దేశంలోను రాష్ట్రంలోను ఏం చేశారు, ఏం చూసారంటే యాజ్ మీకు ఒక బీజేపీ మెంబర్ గా, మీరు ఒక కార్పొరేటర్ గా ఏం చెప్తారు? మీరు బీజేపీ రాకముందు, వచ్చిన తర్వాత? బీజేపీకి రాకముందండి ఏ రోజు కూడా మన భారతదేశంలో పుట్టిన వాళ్ళు అమెరికాలో, బ్రిటన్ లో అక్కడిక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని గౌరవంగా చెప్పుకోకపోయేవాళ్ళు. అదే ఇప్పుడు మన భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా గర్వంగా ఐఆమ్ ఫ్రమ్ ఇండియా, ఐఆమ్ అన్ ఇండియన్ ఆరిజిన్ అని చెప్పుకుంటున్నారు. అది ఆ గౌరవం నరేంద్ర మోదీ గారు కల్పించారు. ఈ రోజు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే, అక్కడ మీకు అక్కడ యుద్ధం అయినా సరే, కేవలం నీ ప్రాణాలతో రావాలంటే నీ కవచం ఏంది అంటే నీ భారతీయ జెండా. ఆ జెండా పట్టుకుంటే నీకు ప్రాణాలు సేఫ్ అని చెప్పి గౌరవం కలిగింది, ఆ భరోసా కలిగింది. అది కల్పించింది నరేంద్ర మోదీ గారు. అభివృద్ధి అన్నది జరుగుతూనే ఉంటుందండి. ఈ రోజు నేను రోడ్డు వేశాను అంటే 10 సంవత్సరాల తర్వాత ఆ రోడ్డుని దాన్ని కాపాడుకోవాలి, దాన్ని మళ్ళీ వేరే తరాలకి రావాలి అని అంటే అభివృద్ధి అన్నది జరుగుతూనే ఉండాలి. కానీ అభివృద్ధితో పాటు సమాజ నిర్మాణం చేసింది అని అంటే నరేంద్ర మోదీ గారు. ఒకప్పుడు మహిళలు చెంబు పట్టుకొని బయటికి వెళ్ళేవాళ్ళు, అట్లాంటి మహిళలకు ఈ రోజు గౌరవం కలిగించారు అంటే అది నరేంద్ర మోదీ గారు. ఆ రోజు ఎర్రకోట ఎక్కి జెండా ఎగరేసే ముందు నా దేశంలో టాయిలెట్లు లేవు అని అంటే ప్రతి ఒక్కరు కూడా నవ్వారు. అరే ఈయనేం ప్రధానమంత్రి జెండా ఎగరేసేటప్పుడు ఇది మాట్లాడుతున్నాడు అని చెప్పి. కానీ ఈ రోజు మార్పు వచ్చింది కదా. గాంధీ పేరు చెప్పుకొని, గాంధీ కుటుంబం అని చెప్పుకొని ఓట్లు అడిగేటోళ్ళు కూడా గాంధీ చెప్పిన స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడలే. అట్లాంటి స్వచ్ఛ భారత్ గురించి నా నరేంద్ర మోదీ గారు గర్వంగా చెప్పుకున్నారు. ఈ రోజు నా దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు రోడ్డు పైన చెత్త వేయాలి అని అంటే ఆలోచిస్తున్నారు. అరే నా సమాజం ఖరాబ్ అయిపోతుంది, ఇది నా దేశం అన్న గుర్తింపు కలిగించింది. అది నా నరేంద్ర మోదీ గారి వల్ల జరిగింది, నా బీజేపీ పార్టీ వల్ల జరిగింది. ఇప్పుడు ఒక విషయం అండి, చాలా మంది ఏమంటున్నారంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది భయంకరంగా పెరిగిపోయింది, అన్ని దేశాల్లో భయంకరంగా ఉంది, ధరల నియంత్రణ లేదు, బీజేపీలో భయంకరంగా దోచేస్తారు. రీసెంట్ గా చూసుకున్నాం, గ్యాస్ సిలిండర్ రేట్ కూడా పెరిగింది, దగ్గరగా ఆల్మోస్ట్ కమర్షియల్ మనకి డొమెస్టిక్ ఇంట్లో వాడుకునేది 1000 రూపాయలు అయిపోయింది. ఈ ధరలు ఏంటంటారు? ఇదేనా మీకు హిందువుల మీద ఉన్న ప్రేమ అంటే? అంటే ఏం చెప్తారు దీనికి సమాధానం? చూడండి, ధరలు అన్నది కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిందండి. ఆ రోజు కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరు, ఈ రోజు కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరు.
ఆ రోజు నా భూమి ధర ఒక ఎకరంకి 10,000 ఉండే, అవును, ఈ 10,000. రోజు ₹1,00,00,000 కంటే మించిపోయింది. ఈ రోజు రీసెంట్ గా కోకాపేటలో 200 250. కోట్ల ఒక ఎకరం భూమి ఎక్క జరిగింది. భూమి. సో వాల్యూ ఆఫ్ లివింగ్ కూడా పెరిగింది, అట్లాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగింది. సో ఈ సొసైటీ పెరుగుతూ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా భరోసాతోటి బ్రతకాలి, మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం మనది కూడా ఉంది. మీరు ఇందాక అన్నారు ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ లో మనం ఎంత క్రియేట్ చేయగలుగుతాం అంతే క్రియేట్ చేస్తాం. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడం అన్నది ఇంపాసిబుల్ టాస్క్. కాబట్టి ఈ రోజు సాఫ్ట్వేర్ పెరిగింది. దాంతో పాటుగా నరేంద్ర మోదీ గారు ఆత్మ నిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మీరు ఉద్యోగాలు మీ అంతలో మీరు క్రియేట్ చేయండి. నువ్వు ఒకరి కింద పని చేయడం కాదు, నువ్వు ఒక ఎంటర్ప్రెనర్ గా మారి నువ్వు ఒక 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో నువ్వు ఎదగాలి. ఈ రోజు లోన్స్ చాలా ఈజీగా వస్తున్నాయి. ఇంతకు ముందు ఒక అబ్బాయి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే పేపర్లు పెట్టుకొని కంపెనీల చుట్టూ తిరగాలి, బ్యాంకుల చుట్టూ తిరగాలి. అదే ఈ రోజు నువ్వు ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టాలి అని అంటే ముద్రా లోన్స్ అని చెప్పి 10,000 నుంచి 50 లక్షల వరకు లోన్స్ ఇస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ పెరిగింది. అది కేవలం ఓన్లీ బీజేపీ కార్యకర్తలకే ఇస్తున్నారు. అలా అయితే కాదు. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాజెక్ట్ ప్లాన్ విత్ యూ రెడీగా, నీ దగ్గర ఒక ప్రాజెక్ట్ ప్లాన్ ఉంది, నీకు ఒక మంచి ప్లాన్ తోటి నువ్వు వెళ్తున్నావంటే ప్రతి ఒక్క బ్యాంక్ ఎంప్లాయీ ఎవరైనా సరే మీకు లోన్ ఇవ్వాల్సిందే. అంతేకాని నేను క్యాజువల్ గా కూర్చున్నాను, నరేంద్ర మోదీ గారు ముద్రా లోన్స్ ఇస్తున్నారు, 50,000 ఇస్తున్నారంట అని చెప్పి నాకు 50,000 కావాలి అని చెప్పి పోతే వాళ్ళు ఇయ్యరండి. యూ షుడ్ షో ప్రాజెక్ట్ ప్లాన్. నువ్వు ప్రాజెక్ట్ ప్లాన్ చూపించాలి. నేను ఇక్కడ షాప్ పెట్టాలనుకుంటున్నాను, దీంతో ఇది చేయాలనుకుంటున్నాను. నువ్వు ప్రాపర్ గా ప్రెసెంట్ చేస్తే ఎవరు ఇవ్వాలో ఎవరన్నా ఇవ్వట్లేదని మీరు చెప్పండి, వి విల్ గో అండ్ వి విల్ ఫైట్ ఫర్ దట్. ఓకే, కానీ ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, అంబానీ అదానీ చేతుల్లో పెట్టేశారు దేశాన్ని అని వార్త వినిపిస్తుంది. దీనిపై ఏమంటారు? కాంగ్రెస్ వాళ్ళు అంబానీ అదానీ పేర్లు పదే మాట్లాడతారండి. నేను ఒక్కటి అడుగుతున్నాను, అంబానీ అదానీ పుట్టింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు కదండి. వాళ్ళు ఎప్పుడో కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి అంబానీ అదానీలు దేశంలోనే ఉన్నారు. మేము ఇవాళ వాళ్ళని ఏమో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏం గొప్పగా చేయలేదు కదా. వాళ్ళు ఒకవేళ ఏదన్నా ప్రాజెక్ట్ చేస్తున్నారు అని అంటే నార్మల్ గా అన్ని సంవత్సరాల నుంచి ఎలాగైతే వాళ్ళకి సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. పొద్దున లేసి అదానీ అంబానీ మీద పడి ఏడ్చే రాహుల్ గాంధీ గారిని నేను ఒకటే అడుగుతున్నాను, అదానీ అంబానీ లాంటి వాళ్ళు జాబ్ ఎంతమంది క్రియేట్ చేస్తున్నారు, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, అది కూడా ఆలోచించండి. వాళ్ళు దేశం కోసం ఎంత ట్యాక్స్ కడుతున్నారు, అది కూడా ఆలోచించండి. ఒకరిని దూషించే ముందు వాళ్ళ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏమున్నాయో కూడా ఆలోచించాలి. ఈ రోజు ఏదో అండమాన్ అండ్ నికోబార్ లో పోయి ఏదో రీల్స్ అవి ఇవి చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. మళ్ళీ అదే అండమాన్ అండ్ నికోబార్ లో మన భారతదేశంకైనా గర్వకారణమైన రామసేతుని కూలగొట్టాలి అని చెప్పి ప్రాజెక్టు ఎవరు చేశారు? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కదా. అరే రామసేతు మా భారతదేశం అస్తిత్వం అని చెప్పి మనం అంటే కూడా కాదు, రామసేతువుని కూలగొడితే మనకి షిప్పింగ్ ఈజీగా అవుతుంది అని చెప్పి ఆ రోజు చేశారు. మళ్ళీ ఆ రోజు వాళ్ళ పర్యావరణం గుర్తుకు రాలేదా? ఆ రోజు అండమాన్ అండ్ నికోబార్ లో కూర్చున్న ట్రైబల్స్ గుర్తుకు రాలేదా? ఇవాళ ఎందుకు గుర్తుకొస్తున్నారు? ఇది కేవలం రాజకీయం మాత్రమే అని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో బీజేపీ మంచి సుస్థిర స్థానం సంపాదించింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాంటి సేమ్ ఫార్ములా తెలంగాణలో మనం చూడగలం, వస్తుందంటారా? వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి ఎట్లా కార్యకర్తలు అయితే ఎంత బలం ఉందో అక్కడ ఉన్న జనాలది కూడా అంత బలం ఉందండి. మనం వాళ్ళని కూడా గుర్తించాలి. 92.9% ఓట్ షేర్ చేశారనంటే ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం. ప్రతి ఒక్కరు కూడా మాకు మార్పు రావాలి, మేము ఇక్కడ అణచివేతలో ఉన్నాము, మాకు మార్పు వస్తేనే మా రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి ప్రజలలో మార్పు వచ్చింది. ఆ మార్పులోకి అక్కడ ఉన్న బీజేపీ నాయకత్వం బలం చేకూర్చింది. కాబట్టి వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అలాగే ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఉన్న ప్రజలు కూడా వాళ్ళు ఆలోచించాలి. రాజకీయ నాయకులు వస్తారు పోతారు, అధికారం ఉంటుంది పోతుంది. రాజకీయ నాయకులు వచ్చినప్పుడు 5 సంవత్సరాలలో మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి చాలా హామీలు ఇస్తారు, అది చూస్తూనే ఉన్నాం. కానీ అక్కడున్న ప్రజలకి మార్పు రావాలా, అక్కడున్న ప్రజలకి ఎలాంటి మార్పు రావాలి, ఎలాంటి వాళ్ళకి ఓటేస్తే నాకు న్యాయం జరుగుతుంది అన్న వివేకం అక్కడున్న ప్రజలకి కూడా రావాలి. ఆ మార్పు నిజంగా కూడా తెలంగాణలో రావాలి. ఎందుకంటే 60 సంవత్సరాల నుంచి తెలంగాణ కోసం పోరాడం. ఇప్పటికైనా వచ్చిన తెలంగాణలో నిజమైన మార్పు రావాలి, నాకు నిజమైన మార్పు రావాలి, నా భవిష్యత్తు బాగుండాలి, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని ఇక్కడున్న తెలంగాణ బిడ్డలు కూడా ఆలోచించాలి. ఆలోచిస్తే ఆ రోజు శ్రీకాంతాచారి చనిపోయాడు కదా, ఆ శ్రీకాంతాచారి చనిపోయిన శ్రీకాంతాచారికి నిజమైన మనం ట్రిబ్యూట్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కానీ ఒక విషయం అండి, బీజేపీ అంటేనే హిందువులు అంటే బీజేపీ లాగా ఒక మార్కును తెచ్చారు. ఆవుని గోవుని జాతీయ జంతువుగా ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? దీని ఏం చెప్తారు? దీనికి చూడండి, బీజేపీ అన్నది
సంస్థాగతంగా రాజ్యాంగబద్ధంగా నడిపించే పార్టీ. బీజేపీ వాళ్ళకి నచ్చింది కదా అని చెప్పి మార్పులు చేసే పార్టీ. అంటే హిందువుల మీద ప్రేమ ఉంటే హిందువుల మీద ప్రేమ ఉంటే మీరు అన్నట్టుగా ఒకవేళ నరేంద్ర మోదీ గారికి నిజంగా కూడా మీరన్న హిందువులే సరే, భారతదేశం కాకుండా ఒట్టి జై శ్రీరామ్ అనే హిందువుల పైననే ప్రేమ ఉంటే నరేంద్ర మోదీ గారు ట్రిపుల్ తలాక్ తీసుకొనే రాకపోయేవారు. ఒకవేళ కేవలం హిందువుల మీద ప్రేమ ఉంటే నరేంద్ర మోదీ గారు 370 ఆర్టికల్ ఆబ్రిగేట్ చేయలేకపోతుండే. ఒకవేళ నరేంద్ర మోదీ గారికి కేవలం హిందువుల పైన ప్రేమ ఉంటే నరేంద్ర మోదీ గారు ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ రిఫార్మేషన్ తీసుకొని రాకపోతుండే. ఒకవేళ నరేంద్ర మోదీ గారికి కేవలం హిందువుల పైన ప్రేమ ఉంటే సిఏఏ కూడా నరేంద్ర మోదీ గారు తీసుకురాకపోతుండే. కానీ నరేంద్ర మోదీ గారే కానీ బీజేపీ ప్రభుత్వానికి ఒకటే ఒక నినాదం, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్. నాకు నా దేశ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వెళ్తున్నారు. కానీ అంటే కమింగ్ ఇప్పుడు బక్రీద్ వచ్చినప్పుడు ఇంక ఏ పండుగలు వచ్చినప్పుడు గోవుల్ని ఎన్నో తరలిస్తున్నారు, అక్కడ వరకు ఆగిపోతుంది. కానీ ఆ పోరాటం గోవుని జాతీయ జంతువుగా ఎప్పుడు ప్రకటిస్తారు? అది తీసుకురావడం అన్నది ఒక డెమోక్రసీ, ఒక రాజ్యాంగంతో కూడుకున్నది. కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు కాబట్టి అలా చేస్తే నియంతృత్వ పాలన అవుతుందండి. బీజేపీ పార్టీ ఏ రోజు కూడా నియంతృత్వ పాలన. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లో ఇంప్లిమెంట్ అయింది, భారతదేశం మొత్తం ఎందుకు అవ్వదని ప్రశ్న. అంటే అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం. నా రాష్ట్రంలో ఇలా ఉండాలి అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. అలా మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా చేంజెస్ చేయాలనుకుంటే చేస్తారు. కానీ యాజ్ అ హోల్ నరేంద్ర మోదీ గారు ఇంప్లిమెంటేషన్ చేయడం అన్నది అది కష్టం, అది జరగదు. మొత్తం బీజేపీ ఎంఐఎం అంటే దోస్తీలు అంటారు, అవునా కదా? ఇది ఇంతకు ముందు మీరే అంటున్నారు ముస్లింస్ కి వ్యతిరేకం అని. మళ్ళీ ఎంఐఎం విషయంలో అడుగుతున్నాను. లేదండి, చూడు మాదొక జాతీయ పార్టీ. జాతీయ పార్టీ ఏ రోజైనా సరే ఎవరితోటి దోస్తీ చేయదు. అవసరాల మేరకు ఏదన్నా బిల్లు పాస్ కావడానికి దానికి ప్రతి ఒక్క ప్రయోజనాలను ఆలోచిస్తారేమో కానీ దోస్తీలు అన్నది చేయరు. పార్టీ పెరగాలి, పార్టీ ఎదగాలి, ఆ రాష్ట్రంలో అక్కడ ఉన్న దగ్గర అధికారంలోకి రావాలి అని అనుకుంటాం కానీ దోస్తీ చేయాలని మాత్రం ఎప్పుడు అనుకో. మోడీ, అసదుద్దీన్ ఓవైసీ జిగ్రీ దోస్తులు అనే వార్త అయితే వినబడుతుంది బయట. మాకు ఇది నిజమా అబద్ధం అంటారా? ఒకవేళ అసౌద్దీన్ ఓవైసీ మోదీ దోస్తీ అయితే మాకు పోరాటం వాళ్ళతోనే ఎందుకు అవుతుంది? యాంటీ నేషనలిస్టులు అని చెప్పి మేమే అంటున్నాం. ఎంఐఎం మేము ఏ రోజు కూడా ముస్లిమ్స్ తో పోరాడం. మేము ఎప్పుడైనా పోరాడేది ఎంఐఎం లాంటి వాళ్ళతోటి. యాంటీ నేషనలిస్టులతో మేము పోరాడతాం. ఎందుకు పోరాడతాము అని అంటే వాళ్ళు ముస్లిం ప్రజలను మోసం చేస్తున్నారు, ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పి వాళ్ళని ముస్లింలను ఎదగనివ్వట్లేదు అని చెప్పి పోరాడేదే మేము. అట్లాంటప్పుడు దోస్తీ ఎలా చేస్తారు? ముస్లిమ్స్ మళ్ళీ క్రిస్టియన్ జోన్కి వెళ్ళరు, కేవలం ముస్లిం జోన్కి ఎందుకు వెళ్తారు? ఎవరైనా సరే ఒకవేళ తప్పుడుగా ఫోర్సబుల్ గా కన్వర్షన్స్ చేస్తున్నారు అని అంటే క్రిస్టియానిటీని కూడా ఎదుర్కొంటాం. యాంటీ నేషనలిస్ట్ పనులు, జిహాదీ పనులు చేసి ఇక్కడ ఉన్న ప్రజలను మోసం చేయాలి, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అని చూస్తున్నారంటే వాళ్ళకు కూడా వ్యతిరేకంగా. ఇప్పుడు కమింగ్ టు తెలంగాణ, అందులో ఇప్పుడు మీ డివిజన్ చూసుకుందాం, సరూర్ నగర్. మీరు రాకముందు ఎలా ఉండేది, వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏం చేశారంటే ఏం చెప్తారు? డెవలప్మెంట్ అన్నది ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్కల హయాంలో ది బెస్ట్ చేసామని ఒక నా సరూర్ నగర్ డివిజన్ లో నేను పునాది రాయి వేశాను అని నాకు అనిపిస్తుందండి. ఇంకా జరగాలి, డెవలప్మెంట్ అనేది జరగాలి. ఒక పునాది రాయి నేను ఎందుకు వేసాను అని అంటే నేను ఇందాక చెప్పినట్టుగా సమాజంలో ఒక మార్పు రావాలి, సమాజ నిర్మాణం కావాలి, వ్యక్తిత్వ నిర్మాణం కావాలి. నువ్వు రోడ్డు వేసి వెళ్ళిపోతావు 5 సంవత్సరాలు, కానీ ఆ రోడ్డు కాపాడాల్సింది అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ వాళ్ళు దాన్ని సంరక్షించుకోవాలి. ఆ రోడ్డు నువ్వు మళ్ళా తవ్వొద్దు, ఎందుకంటే ఆ రోడ్డు వేసింది నీ డబ్బుతోనే అని చెప్పి ప్రజలలో కూడా ఒక గైడెన్స్ ఇవ్వాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అలాంటి మార్పులు నేను తేగలిగాను. ఒక మెట్టు నేను ఎక్కానేమో అన్న తృప్తి నాకైతే ఉంది. ది బెస్ట్ 3 ఒక టాప్ 5 లో మీరు చేశారంటే ఏం చెప్తారు? నా డివిజన్ లో అండి మీరు అన్నట్టుగా నేను కార్పొరేటర్ అయ్యి 5 సంవత్సరాలు. నా కార్పొరేటర్ కాకముందు ఒక 10 సంవత్సరాలకు ముందు ఒక కాలేజ్ నిర్మించారు, గవర్నమెంట్ కాలేజ్, బాయ్స్ అండ్ గర్ల్స్ ది కో ఎడ్యుకేషన్ కాలేజ్ నిర్మించారు. ఆ కాలేజ్ నిర్మించినప్పుడు అది సుమారుగా 700 మంది ఉండే కెపాసిటీ కాలేజ్. ఆ 700 మంది విద్యార్థులకి కేవలం ఒకే ఒక టాయిలెట్ కట్టారు, ఒకే ఒక టాయిలెట్ రూమ్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి కలిపి ఒకే ఒక టాయిలెట్ రూమ్ కట్టారు. నేను కార్పొరేటర్ అయిన తర్వాత అప్పుడున్న సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటే తనకి లెటర్ రాశాను, కేసీఆర్ గారికి లెటర్స్ రాశాను. ఆ లెటర్స్ తోటి నాకేమీ ఇంప్రూవ్మెంట్ రాలేదు, నాకు దానికి సొల్యూషన్ దొరకలేదు. కాబట్టి విద్యార్థులతో సహా కూర్చొని ధర్నా కూర్చున్నాము. ఆ తర్వాత దానికి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. సో ఐ ఫీల్ దట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. దాని తర్వాత నా సరూర్ నగర్ డివిజన్ లో నేను రాకముందు జేబీ కాలనీ అని ఒక ఏరియా ఉండే, అక్కడ ఒక స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టారు. ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఏంటంటే ఎక్కడో ఒక కాంప్లెక్స్ కి ఇబ్బందిగా ఉంది అని చెప్పి దాన్ని తప్పు డిజైన్ చేసి డిపిఆర్ అది ఇది చేసి కట్టారు. నేను వచ్చిన తర్వాత దాంట్లో ఫ్లాస్ అవన్నీ చూశాను, కొంచెం రెక్టిఫై చేయగలిగాను. ఎందుకంటే కంప్లీట్ డిజైన్ ని నేను చేయలేకపోయాను చేంజ్, ఎందుకంటే మళ్ళా కోట్లతోటి ఉంది, వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ.
ఉన్న దాంట్లో కొంచెం చేంజెస్ చేయగలిగాం. ఇంకొకటి విజయపురి కాలనీ అని ఉంది, అక్కడ కూడా ఒక స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ నిర్మాణం అయింది, దానికి కూడా 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాను. ఆ పనులు బ్యాడ్ లక్ ఇంకా పూర్తి కాలేదు, 3 సంవత్సరాలు అవుతుంది ఇంకా పూర్తి కాలేదు, అది ఇంకా పోరాడుతూనే ఉంది. మేము వచ్చే దారిలో చూసాం రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి, రోడ్ల మీద ఫోకస్ చేయలేదా మీరు కొన్ని సందుల్లో? లేదండి, రోడ్స్ అన్నది మీరు అన్నట్టుగా మనకి అప్పుడు కేటీఆర్ గారు ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా సిఆర్ఎంపీ రోడ్స్ అని వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ మెయిన్ రోడ్స్ పైననే కాన్సన్ట్రేట్ చేసి ఇంటర్నల్ లేన్స్ చేయలేదు. సో ఇంటర్నల్ లేన్స్ కి కొన్ని దగ్గర అవుతున్నాయి, ఇప్పుడు కూడా డివిజన్స్ లలో అవుతున్నాయి. అయితే కొంచెం ఏం చేశారంటే కొంచెం అంటే లీడర్ అన్న వాళ్ళలో చేంజెస్ ఏం చెప్తున్నానంటే, నేను రోడ్ వేయించాను, రోడ్లు బాగున్నాయి కదా అని చెప్పే ముందు నా నగరంలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ చేంజ్ చేయాలండి ముందు. ఇట్స్ అ వెరీ బిగ్ ఇంపార్టెంట్ టాస్క్ దీస్ డేస్. ఎందుకంటే మన నగరంలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పటిది కాదు, ఒక 40 సంవత్సరాలది. ఇంకా సిటీ సైడ్ చూసుకునే హైదరాబాద్ అక్కడ అప్పుడో నిజాం వేసిన కాలంలో ఇప్పటికీ అవే పైపులు ఉన్నాయి. ఆ పైపుల పక్కనే మంచినీటి పైపులు వేస్తారు, ఆ పైపులు ఇరిగిపోతాయి, ఆ పైపులు అన్ని బ్రేకేజ్ అయిపోయాయి, కుంగిపోయాయి. అంటే అవన్నీ అయిపోయిన తర్వాత డ్రైనేజ్ నీళ్ళన్నీ భూమిలో కలుస్తున్నాయి, ఆ భూమిలో కలిసిన నీళ్లు పక్కనే ఉన్న వాటర్ లైన్లలో కలుస్తున్నాయి, దానివల్ల కలుషితం నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి రోడ్లు వేసే కంటే ముందు మనకు చాలా ఇంపార్టెంట్ టాస్క్ మన డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలి. డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయకపోతే ఒక సామెత ఉంటది, ఊపర్ షేర్వాని అందర్ పరేషాని, అలాగే అయిపోతుంది నగరం. ఒక్క చినుకు వర్షం పడితే నగరం మునిగిపోతుంది, నీళ్ళు ఎక్కడ పోతున్నాయో అవ్వట్లేదు. వారానికి ఒకసారి కలుషిత నీళ్ళు వస్తున్నాయి అని చెప్తున్నారు. అది చిన్న ప్రాబ్లం అని చెప్పి కొంతమంది అధికారులు ఆలోచిస్తున్నారు, కానీ ఆ కలుషిత నీళ్లు తాగిన వల్ల ప్రజలకి ఇబ్బందులు ఎన్నో అవుతున్నాయి అని చెప్పి ఆలోచించలే. పిల్లలు వాళ్ళందరూ వెళ్ళి ఆసుపత్రులలో జాయిన్ అవుతే బిల్లులు పెరుగుతున్నాయి, దాని బదులు నువ్వు పైప్ లైన్లు చేంజ్ చేయాలి కదా. సో దట్స్ అ ఇంపార్టెంట్ టాస్క్. ఇప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్న స్పెషల్ ఆఫీసర్స్ దానిపైన దృష్టి పెట్టారు. అసలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు తీసుకెళ్లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దృష్టికి? అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి కంటే ముందు కేసీఆర్ గారు తన వర్డ్స్ తోనే మన హైదరాబాద్ సిస్టమ్ ని మొత్తం చేంజ్ చేయాలంటే నాకు 1000 కోట్ల రూపాయలు కావాలి అని చెప్పి తను అప్పట్లో చెప్పారు. మళ్ళీ 1000 కోట్ల రూపాయలతోటి చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశారు. మళ్ళీ ఎందుకు హైదరాబాద్ ని టచ్ చేయలేకపోయారో తెలియదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి కూడా మేము తీసుకొని వెళ్ళాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన చెయ్యాలి అని అంటున్నారు. నువ్వు మూసీ ప్రక్షాళన చెయ్యాలి, గాంధీ విగ్రహం పెట్టాలి, అవన్నీ తర్వాత సంగతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మూసీలో చేరే డ్రైనేజ్ లైన్లు కదా నువ్వు ప్రక్షాళన చెయ్యాలి. నువ్వు ఆ డ్రైనేజ్ లైన్లు డివిజన్ చేయకుండా, డ్రైనేజ్ లైన్లు ప్రాపర్ గా చేయకుండా ఎస్టీపీలు నిర్మించకపోతే మళ్ళా నువ్వు మూసి ప్రక్షాళన చేసినా సరే 6 నెలలలో మళ్ళా డ్రైనేజ్ నీళ్ళు అందులోనే కలుస్తాయి. సో ఒక ప్రాపర్ ప్లాన్ లేకుండా కేవలం హంగు ఆర్భాటాలకి, డీజేలకి, నేను అది చేశా, నేను ఇది చేశా అని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకి తప్ప రాజకీయ నాయకులు ఇప్పుడున్న వాళ్ళు పని చేయట్లేదు. సో ఆ మార్పు నిజంగా కూడా రావాలి. జిహెచ్ఎంసీకి స్పెషల్ నిధులు ఉన్నాయి. మనకి జిహెచ్ఎంసీ స్పెషల్ నిధులు దేనికి కేటాయిస్తున్నారు? ఆ నిధులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? యాక్చువల్ గా అండి జిహెచ్ఎంసీ లో 8,000 కోట్లు, 6,000 ఎవ్రీ సంవత్సరం 1000 కోట్లు పెంచుతారు. కానీ అందులో సగం కంటే ఎక్కువ అమౌంట్ మెయింటెనెన్స్ కి, అక్కడ ఉన్న జిహెచ్ఎంసీ లో ఉన్న సాలరీస్ కి, పెన్షన్స్ కి, ఆఫీస్ మెయింటెనెన్స్ కి వాటికే సరిపోతాయి. మిగతావి డబ్బులు మనకి కొత్త సిటీ నిర్మించాలి అని అంటే నీకు ఒక డెవలప్మెంట్ వర్క్స్ జరగాలి. ఆ డెవలప్మెంట్ వర్క్స్ కి డబ్బులు లేవు. కేవలం మెయింటెనెన్స్ కోసమే ఈ రోజు జిహెచ్ఎంసీ నడుస్తుంది. మనం ఇచ్చిన ప్రతి ఒక్క ట్యాక్స్ పైసలు మెయింటెనెన్స్. ఆ మెయింటెనెన్స్ లేని ఉద్యోగస్తుల జీతాలు, వాళ్ళ పెన్షన్లు, వాళ్ళ ఆఫీస్ లో చాయ్ పానీ ఖర్చులకి, మళ్ళీ దాని తర్వాత ఏమంటారు ఈ ఐఆర్టీ వాళ్ళు వచ్చి ప్యాచ్ వర్కులు చేయడానికి, ఒకవేళ క్యాచ్ పిట్ కవర్ ఇరిగిపోతా క్యాచ్ పిట్ కవర్ వేయడానికి, ఇట్లాంటి వాటికి అవుతున్నాయి కదా. కొత్త నిర్మాణాలకు డబ్బులు లేవు. ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. ఉన్న డబ్బులు ఇంట్రెస్ట్లు కట్టడానికి, లోన్స్ తీసుకున్న వాటికి డబ్బులు కట్టడానికి వాటికే సరిపోతున్నాయి. కానీ యాజ్ ఏ కార్పొరేటర్ గా మీరు ఎప్పుడు ప్రశ్నించలేదు? అసలు ప్రతి వరకు ఆగిపోతున్నారు కానీ పని విషయంలో పూర్తి అవ్వట్లేదు కదా. మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఇందాక అన్నట్టుగా ఆ ప్రశ్నించే విధానంలో చాలా విధాలుగా, ఫస్ట్ ఒక కార్పొరేటర్ గా మాకున్న ప్రజాప్రతినిధురాలుగా మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. ఆ తర్వాత అది కావట్లేదు అని అంటే నిరసనలు తెలుపుతాం, ధర్నాలు చేస్తాం. అది కాకపోతే మా స్టైల్ ఆఫ్ మేము నిరసనలు కూడా చాలా సార్లు చేసాం. జిహెచ్ఎంసీలో రెయిన్ కోట్లు వేసుకొని వెళ్ళాం, వెళ్ళాం, దున్నపోతను కూడా తీసుకెళ్ళాం. ఇంకా కూడా చలనం లేకపోతే ఎలా? చాలా వేస్ లో ట్రై చేసామండి. అంటే 40 మంది కార్పొరేటర్లు మీరు నెగ్గారు కదా, అసలు ఈ 40 మంది ఏం చేశారనే జనాలకు డౌట్ ఉంది. అసలు దీనికి మీరేం సమాధానం చెప్తారు? మీరు అన్నట్టుగా మా బలం ఇంకా సరిపోలేదేమోనండి.
ఆ చేసే విధంగా ఇంకా మేము చేయలేకపోయామేమో, ఆ విషయంలో మేము ఫెయిల్యూర్ అయ్యామేమో, మేము ఒప్పుకుంటాం. ఇంకా చేయాల్సింది ఉండే, చేయలేకపోయాం. ఇప్పుడు కమింగ్ టు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అటువైపు వెళ్తే చాలా నీట్ గా ఒక అద్దాల్లాగా మెరుస్తాయి. కమింగ్ ఇంకా లోయర్ డివిజన్స్ కొంచెం కింద ఉన్న ప్రాంతాలు అయితే వర్షం పడితే మునిగిపోయి, ముఖ్యంగా నాంపల్లి అలాంటి ఏరియాల్లో చూస్తే అసలు ఇది హైదరాబాద్ అని మనకు అనిపిస్తుంది. అసలు ఇలాంటివి మీరు చూసినప్పుడు అరే మనం ఏదో ఒకటి జనాలకి చేయాలా, పవర్ ఉంది అని మీకు అనిపిస్తుంది. అలా మీరు సాల్వ్ చేసిన ప్రాబ్లం ఏమైనా ఉందా అలాంటివి, ఎస్పెషల్లీ రైనీ సీజన్స్ లో? రైనీ సీజన్స్ లలో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అవి ఉంటాయండి, అందులో డీసిల్టింగ్ చేయాలి. ఇట్స్ అ కామన్ సెన్స్. అది ఏమీ మేము చెప్పాల్సింది కాదు, ఉన్న అధికారులకు కూడా తెలుసు. జూన్ మాసం రాగానే వర్షాలు స్టార్ట్ అవుతాయి, వర్షాలు వచ్చే ముందు డీసిల్టింగ్ చేయాలి, పూడికలు తీయాలి. ఇట్స్ అ కామన్ సెన్స్. ఆ పని కూడా వాళ్ళు చేయట్లేదు, ఆ పని కూడా మాలాంటి వాళ్ళు చెప్పాల్సి వస్తుంది అని అంటే ఈ రోజు సిస్టమ్ ఎంత పెద్ద ఫెయిల్యూర్ లో ఉందో మీరు ఒక్కసారి గ్రహించండి. ప్రజాప్రతినిధులుగా మేము మాలా కొంతమంది అందరు కూడా ప్రశ్నిస్తున్నారు, కానీ ఇట్లాంటి ప్రశ్నలు అనేది ప్రజలలో కూడా రావాలి. ప్రజలు కూడా వాళ్ళకి ఓట్ అయ్యొద్దు, ఓట్ వేసే ముందు మేము ఈ ప్రశ్నలు అడగాలి, వాళ్ళ మా పని సమస్య తీరుస్తున్నారా లేదా అన్న మార్పు ప్రజలలో కూడా రావాలి. ఎంతసేపు మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తున్నామో, మేము ప్రశ్నిస్తున్నందుకు మా మీద కేసులు వేస్తున్నారు, తీసుకుపోయి స్టేషన్లలో కూర్చోబెడుతున్నారు, బెదిరిస్తున్నారు, అయిపోతుంది అది. కానీ ఆ మార్పు రావాలి సమాజంలో కూడా. కానీ ఆకుల శ్రీవాణి గారి గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు మీ సరూర్ నగర్ లో జనాలు పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందంటే ఏం చెప్తారు? జనాలు రాజకీయ నాయకురాలుగా అండి, ఇందాక మీరు అన్నట్టుగా సమస్యలు వస్తాయి అంటే లైక్ డ్రైనేజ్ వేయడం, రోడ్డు, కరెంటు, లైట్లు, ఇవన్నీ కామన్ థింగ్. వాటికంటే ముందు ఒక రాజకీయ నాయకులకి ఒక పెద్ద బాధ్యత ఏంటంటే ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. సమస్యలు తీరుస్తాము, తీర్చలేకపోతాం. కొన్ని సమస్యలు అప్పుడే ఒక్క మాటలో అయిపోతాయి, కొన్ని సమస్యలు ఏళ్ళైనా కూడా తీర్చలేము, ఎందుకంటే అవి ఫండ్స్ రావాలి, అవన్నీ ఉంటాయి. కానీ అయినా సరే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి ధైర్యంగా మాట్లాడి వాళ్ళకు సమాధానం చెప్పాలి, ఎప్పుడు వాళ్ళకి అవైలబుల్ గా ఉండాలి. అందులో నేను 100% నేను నెగ్గాను అని నేను చాలా తృప్తిగా చెప్పుకుంటాను. ఈ రోజు నా సరూర్ నగర్ లో నన్ను ఒక సరూర్ నగర్ కార్పొరేటర్ గా కంటే ఒక బిడ్డగా, ఒక అక్కగా, ఒక వదినగా, ఒక చెల్లగా నన్ను చూస్తారు, స్వాగతిస్తారు. ఏ టైంలోనన్నా నన్ను ఫోన్ చేసి మాట్లాడతారు, ఏ టైంలోనన్నా నేను వాళ్ళ సమస్య తెలుసుకుంటాను, ప్రయత్నిస్తాను పరిష్కరించడానికి. సరూర్ నగర్ డివిజన్ లో ముఖ్యంగా మీరు చూసిన పెద్ద సమస్య లాంటిది, ఒక సమస్య ఉంటుంది కదా ప్రతి డివిజన్, అలాంటి పెద్ద సమస్య ఈ డివిజన్ లో ఏముందంటే? అన్నిటికంటే పెద్ద సమస్య నేను చెప్పినట్టుగా స్కూల్లో టాయిలెట్స్ విషయం కోసం అండి. అది నా పరిధి కాదు, అంటే జనరల్ గా కూడా ఆ స్కూలు అవన్నీ కలెక్టరేట్ కిందికి వస్తాయి, జిహెచ్ఎంసీ పరిధికి రావు. కానీ అయినా సరే నేను ఒక సరూర్ నగర్ బిడ్డ కాబట్టి నా సరూర్ నగర్ లో ఉన్న కాలేజ్ లో అంతా మంచి జరగాలి అని చెప్పి దానికోసం పోరాడాము. 2 నాలా విషయాలలో చాలా సఫర్ అవుతారు. అక్కడ ఎక్కువగా సఫర్ అయ్యేది ఏంటంటే ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. నా సరూర్ నగర్ ఒకవేళ చెరువు కింద ఉంది, చెరువు మునిగింది, దాని తర్వాత నా సరూర్ నగర్ మునిగింది అని అంటే నేను అర్థం చేసుకుంటాను. కానీ నా సరూర్ నగర్ చెరువు దగ్గర లేదు, నా సరూర్ నగర్ హైట్ లో ఉంటది, చెరువు కింద ఉంది, నా డివిజన్ హైట్ లో ఉంటది. కానీ అయినా కూడా నా సరూర్ నగర్ లో నీళ్ళు వస్తున్నాయి అని అంటే అది ఎవరి తప్పిదము అని అంటే అప్పుడు దాని గురించి కనుక్కున్నాం. అప్పుడున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అప్పుడున్న టిఆర్ఎస్ కార్పొరేటర్, మా డివిజన్ కి పక్కన ఉన్న డివిజన్ కార్పొరేటర్, అందరూ కలిసి వాళ్ళంతల వాళ్ళు ఇంజనీర్లు అయిపోయి ఒక నాలాని డిజైన్ చేసి తీసుకొచ్చి కాలనీలో వదిలేశారు. వాళ్ళు చేసిన తప్పిదం వల్ల ఈ రోజు ఆ కాలనీలో 200 ఇండ్లు మునుగుతున్నాయి, 200 హౌసెస్ మునుగుతున్నాయి. అది నేను లేవనెత్తాను, ప్రశ్నించాను, కౌన్సిల్లో పోరాడాను. ఆ తర్వాత 6 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయి. ద వెరీ బ్యాడ్ లక్ ఆఫ్ మీ అండ్ నా సరూర్ నగర్ డివిజన్ ప్రజలందరి బ్యాడ్ లక్ అనే నేను అనుకుంటాను. ఎందుకంటే 6 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది, అది ఇప్పటికీ కూడా పూర్తి కావట్లేదు. ఈ ఫెయిల్యూర్ ఎవరిది? శాంక్షన్ చేయించేట వరకు నా బాధ్యత, దాన్ని వెంబడబడుతున్నాను, ఇప్పటికీ వెంబడబడుతున్నాను. ఈ రోజు పొద్దున కమిషనర్ని ఇయ్యాల కూడా అడిగాను, అయినా కూడా పని అవ్వట్లేదు. అప్పుడు అడిగితేనేమో డబ్బులు లేవు అని చెప్పారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఫైల్స్ అవి డిలే అవుతుంది అన్నారు. తర్వాత నా టర్మ్ అయిపోయిన తర్వాత అడిగితే హైదరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ డివైడ్ అయ్యాయి కాబట్టి ఆడిటింగ్ ప్రాబ్లం వస్తుంది అని చెప్తున్నారు. సఫర్ అయ్యేది అక్కడ ప్రజలు, ఇప్పటికీ కూడా అది అర్థం చేసుకోవట్లేదు. ఎప్పుడు మేల్కుంటారు? అది చాలా చిన్న సమస్యగా వాళ్ళు చూస్తున్నారు, కానీ ఇట్స్ అ వెరీ బిగ్ ఓపెన్ ఫ్యాక్ట్ అండ్ ఓపెన్ డిజాస్టర్ ఇన్ హైదరాబాద్. జిహెచ్ఎంసీ పరిధిలో గొప్పగా విశ్వనగరము, ఫ్యూచర్ సిటీ అని మాట్లాడతారు ఇప్పుడున్న వాళ్ళు. నా ఫ్యూచర్ సిటీలో నా ఇంటి ముందు నుంచి డ్రైనేజ్ పోతుంది. ఊర్లో, పల్లెటూరులో కూడా అలాంటి సిచ్యువేషన్ లేదు. పల్లెటూరులో కూడా సెప్టిక్ ట్యాంకులు ఉన్నాయి, నా దగ్గర అయితే నా ఇంటి ముందు నుంచే డ్రైనేజ్ పోతుంది, అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు చూడండి, జిహెచ్ఎంసీ
మల్కాజ్గిరి మున్సిపల్ సైబర్ 3 కమిషనరేట్లు విడగొట్టారు. సగం మటుకు సిటీ ఓల్డ్ సిటీకి వెళ్ళిపోయింది జిహెచ్ఎంసీ పరిధి. అసలు మేయర్ లేరు, కార్పొరేటర్స్ లేరు, స్పెషల్ అధికారి పరిపాలన జరుగుతున్నాం. ఇది ఎలా దొరతనంగా చూడొచ్చా? ఇది మనం స్పెషల్ ఆఫీసర్స్ పేరుతో స్పెషల్ నిర్లక్షణ జరుగుతుంది. అధికారులు ఎవ్వరు కూడా పని చేయట్లేదండి. అప్పుడన్నా ఒక కార్పొరేటర్ ఉండే, ఆ కార్పొరేటర్ వాళ్ళు ప్రశ్నిస్తారేమో అన్న భయం ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. మీరు ప్రజావాణి అని అంటే అక్కడికి ప్రజలు వచ్చి అక్కడ కూర్చున్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అధికారిని ప్రశ్నించాలి, అధికారికి సమస్య చెప్పాలి. ఈ రోజు మీరు ప్రజావాణికి వెళ్ళండి, అక్కడ ఒక కుర్చీలలో కూడా ఒక్క ఆఫీసర్ ఉండట్లేదు. ఏదో ఒక్కరిని ఆడ కూర్చోబెడతారు, ఎవరినో ఒకరిని. నువ్వు అవైలబుల్ ఉన్నావా, ఇవాళ వచ్చి నువ్వు కూర్చో అంటే. ఆ లెటర్లు మేము ఎందుకు ఇవ్వాలి, మేము ఏం చేయాలి? మేము ఇచ్చిన లెటర్లతోటి ఈ రోజు వాళ్ళు భవనాలే కట్టుకోవచ్చండి. అన్ని లెటర్లు ఇచ్చాం, కానీ అయినా కూడా సమస్యలు తీర్చట్లేదు. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కి మీరు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఎలక్షన్ పెట్టమని మీరు ఎప్పుడు ఫిర్యాదు చేయలేదా? మీరు ఇట్స్ లోకల్ బాడీ అన్నది లోకల్ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉంటది కాబట్టి అది నిర్ణయించాల్సింది వాళ్ళు. దాన్ని మనం ఏమి కోర్టులో వెళ్ళి ప్రశ్నించి చేయలేము. కానీ ఇప్పుడు చూడండి, మీరు ఫస్ట్ టైం కార్పొరేటర్ మీద అందరు 40 మెంబర్స్ నెగ్గింది, 40+ మీరు అందరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడానికి వెళ్ళారు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ప్రైమ్ మినిస్టర్ ని చూడడానికే చాలా మంది చూద్దాం అనుకుంటారు. అలాంటిది మీకు అవకాశం వచ్చింది, కలిసే అవకాశం. హౌ యూ ఫీల్? ఆయన మీకు ఇచ్చిన సజెషన్ ఏంటి? ఆయన ఒక మెంబర్ గా, ప్రైమ్ మినిస్టర్ గా ఆయన మీకు ఇచ్చిన సజెషన్ ఏంటి? హౌ యూ ఫీల్? మీరు ఏం చెప్తారు? అది ఒక మెమరబుల్ డే లా మీకు ఉంటుంది నాకు తెలిసి. ఏం చెప్పారు ఆయన మీకు అప్పుడు? కార్యకర్తగా అండి, ఒక ప్రధానమంత్రిని కలవడము మా పార్టీ నుంచి అన్నది చాలా గొప్ప విషయం. అసలుకి ముఖ్యమంత్రులు అలాంటి వాళ్ళనే ఎవరు కలవరు. అట్లాంటిది ప్రధానమంత్రి గారు మమ్మల్ని ఇన్వైట్ చేసి మాకు అంటే అల్పాహారం అదంతా సర్వ్ చేసి మాతో పాటు కూర్చొని ఆయన అనుభవాలు చెప్తూ మీ అనుభవాలు ఏంటి అని చెప్పి తెలుసుకోవడం అన్నది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఇట్స్ మెమొరబుల్ డే ఫర్ ఎవ్రీవన్. అదే ఏం చెప్పారండి సజెషన్? పని చేయమని చెప్పారండి. నరేంద్ర మోదీ గారు ఎప్పుడైనా ఒకటే చెప్తారు, తను ఎప్పుడు ఎవరిని పొగడరు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు నరేంద్ర మోదీ గారు నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్ గా 24 గంటలు పని చేస్తున్నా కూడా నువ్వు బాగా పని చేసావని అన్నారంట. ఇంకా పని చేయాలనే చెప్తారంట. ఆశాజీవి అంటారు ఆయన. సో అదొకటి. అండ్ ఇంకొకటి, ఒక పెద్ద ఫ్యాన్ గా చెప్పాలి అని అంటే ఎలా అనిపించింది మీకు? హౌ యూ ఫీల్? అంటే ఫస్ట్ నేను నరేంద్ర మోదీ గారిని హెలికాప్టర్ దగ్గర రిసీవ్ చేసుకున్నామండి. ఒకసారి హైదరాబాద్ కి ఒక ఇనాగ్రేషనల్ ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు మాకు లైనప్ ఉండే. దట్ వాస్ ద ఫస్ట్ టైం వెన్ అంటే నేను అతన్ని చూసింది. నాకు మాత్రం అదే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి అది. నాకు మాత్రము అప్పట్లో రామాయణము మహాభారతం సినిమా టీవీలలో చూసేవాళ్ళం. కృష్ణుడు నడుచుకుంటూ వస్తుంటే కృష్ణుడు వెనకాల ఒక చక్రం ఉంటది, ఆయన తేజస్సు అలా కనిపించారు నాకు నరేంద్ర మోదీ గారు. సో ఇట్ వాస్ అ వెరీ మెమొరబుల్ మూమెంట్. ఆ హోల్ డే ఒక హైపర్నెస్, ఒక ఎక్సైట్మెంట్, అందరితో గొప్పగా ఫీల్ అయ్యాం. ఆ తర్వాత మళ్ళీ నరేంద్ర మోదీ గారిని పిఎంఓ ఆఫీస్ లో కూడా కలిసాం. పని చేయమని చెప్పారు. మీకు ఒక బీజేపీ జెండాతో మీరు ఒకరు గెలిచారు కాబట్టి బీజేపీకి పని చేయాలి. మీకు గెలిపించే అవకాశం ప్రజలు ఇచ్చారు కాబట్టి ప్రజల కోసం మీరు పని చేయాలి. సో వెరీ నైస్ థింగ్స్. అంతే. ఇప్పుడు చూడండి, కమింగ్ టు ఇప్పుడు తెలంగాణ మొన్న చూసుకున్నాను తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఇష్యూ, వాళ్ళ కొడుకు ఏమైంది ఆ కేసుని మొత్తాన్ని క్లోజ్ చేయించేశారా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మా బీజేపీ పార్టీ కార్యకర్త. తను ఏమన్నా తప్పు చేసి తనేమన్నా చేస్తే దానికి మేం సమాధానం ఇస్తాం. తన కుటుంబంలో ఒక వ్యక్తి తన కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్ అన్న గారు దానికి సమాధానం ఇవ్వాలి. రాష్ట్రం అంతా పట్టించుకొని రాష్ట్రంలో అదే ఒక పెద్ద ఎజెండాగా చేయడం అనవసరం. అదొక కుటుంబ విషయం. ఆ కుటుంబ విషయాన్ని రాష్ట్రానికి ఏదో దాన్ని ముడిగట్టేసి ఇది ఒక రాష్ట్ర అస్తిత్వము అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టి మెట్రోలలో చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యే లాగా గెలిచిన వాళ్ళు, అరే నీ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నువ్వు ఒక వ్యక్తి పైన కక్షతోటి ఎందుకు మాట్లాడుతున్నావు? అది టీఆర్ఎస్ వాళ్ళు ఆలోచించుకోవాలి. అది తప్పు. ఈ రోజు ఎండనక వాననక రైతులు మొత్తం 6 నెలల వరకు కష్టపడి వాళ్ళు పంటని తీసుకొచ్చి కొనండి మొర్రో అని చెప్తే అది పట్టించుకోకుండా బండి సంజయ్ కొడుకు ఇష్యూ ఒక కుటుంబ ఇష్యూని రాష్ట్ర ఇష్యూగా ఎందుకు చేసావు? ఇదే కేటీఆర్ని నేను ఇంకొక విషయం ప్రశ్నించాలనుకున్నా. ఆ రోజు నువ్వు ఆ అమ్మాయి కోసం అంత బాగా మాట్లాడావు, ఆ అమ్మాయి కోసం నువ్వు అంతగానం ఫైట్ చేసావు, నేను ఒప్పుకుంటా. సరే, అమ్మాయికి న్యాయం జరగాలి. మళ్ళా ఇదే మైనర్ అమ్మాయిలు చాలా మంది తప్పుడు ఆధార్ కార్డులు తీసుకొని పబ్బుల వైపు వెళ్తున్నారు. అట్లాంటి అమ్మాయిలకి నువ్వు అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేయట్లేదు? పార్కుల చుట్టూ అమ్మాయిలు అబ్బాయిలు తిరుగుతున్నారు, వాళ్ళకి ఎందుకు నువ్వు అవేర్నెస్ క్రియేట్ చేయట్లేదు? చాలా జరుగుతున్నాయి కదా. ఒక్క బండి సంజయ్ వాళ్ళ కొడుకు చేసిన ఇష్యూనే కాదు కదా రాష్ట్రంలో ఉంది. పొద్దున లేసి అత్యాచారాలు అవుతున్నాయి, మర్డర్లు అవుతున్నాయి, రైతులు బాధపడుతున్నారు, ప్రజలు పెన్షన్లు లేక బాధపడుతున్నారు, సరిగ్గా వైద్యం దొరకక బాధపడుతున్నారు. నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, నువ్వు ఆలోచించాల్సింది ప్రజల కోసం.
వ్యక్తి కోసం కాదు. నువ్వు వ్యక్తి కోసం ఆలోచిస్తున్నావు అంటే నువ్వు కక్షతో మాట్లాడుతున్నావు అని అర్థం. బండి సంజయ్ అనే వ్యక్తి చిన్న స్థాయి నుంచి ఈరోజు కేంద్ర మంత్రిగా ఎదిగాడు. టీఆర్ఎస్ ఓడిపోవడానికి కూడా కారణం బండి సంజయ్ కాబట్టి కక్షతోటి నువ్వు ఆ కుటుంబాన్ని రోడన ఈడ్చాలి అని చెప్పి నువ్వు చేసిన పనిగా అది కనిపిస్తుంది. కానీ నువ్వు ఒక రాజకీయ నాయకుడు అయితే కాదు. కేటీఆర్ మాత్రం రాజకీయ నాయకుడు కాదండి. నాకు మొన్న అయితే డిసైడ్ అయిపోయిందంటే బీఆర్ఎస్ పరిస్థితి అయిపోయిందండి. అతనికి రాజకీయంగా ఏమి చేయాలో తెలియక ఈ ఫ్యామిలీ బ్రోకర్ పనులు తీసుకున్నాడు. దానికంటే మంచిగా ఒక ఫ్యామిలీ కోర్టు ముందుకెళ్ళి ఆడ కూర్చొని ఒక డబ్బా పెట్టుకొని పోయే వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో కనుక్కుంటే, ఎలాగో భార్యాభర్తల గొడవలు, అన్నదమ్ముళ్ళ గొడవలు, కుటుంబ కలహాలు, భూమి పంచాయతీలు మస్తు వస్తాయి ఫ్యామిలీ కోర్టు దగ్గర. అట్లాంటి పని పెట్టుకున్న అయిపోతుంది. అతను ఎవరో ఉన్నారు, ప్రవీణ్ అనే అతను, హీఈస్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అంత మూర్ఖంగా ఒక కుటుంబాన్ని రోడ్డు పైకి తీసుకురావాలి అని ఆలోచించడం తప్పు. కానీ ఒక విషయం ఇందులో చూసుకోవచ్చండి, రామచంద్రరావు గారు అధినాయకత్వం ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులయ్యారు. కానీ అందరూ బండి సంజయ్ గారు హయాంలో బీజేపీని మంచి గ్రాఫ్ పెరిగింది, కావాలని కిషన్ రెడ్డి గారు డౌన్ చేసేశారు, ఇక్కడ బీజేపీ రావడానికి అడ్డుపడుతున్నారు అనే వార్త వినిపిస్తుంది. నిజమే అంటారు ఇది కూడా? అలా ఏమీ ఉండదండి. సంస్థాగతంగా ఒక సంవత్సరం ఒక టర్మ్ అయిపోయిన తర్వాత ఏ ఒక్క అధ్యక్షుడినన్నా చేంజెస్ చేస్తాం. మళ్ళీ అలాంటప్పుడు రాజా సింగ్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ జాయిన్ అయ్యి నా వల్ల కావట్లేదు మహాప్రభావం ఆయన మాట్లాడారు కదా, మీ పార్టీ వ్యక్తే. పార్టీలో అన్నాక ఇందాక అన్నట్టు అభిప్రాయ భేదాలు ఉంటాయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఒకరేమో 100 స్పీడ్ లో పరిగెత్తాలి అని అనుకుంటారు, ఒకరేమో 100 కాదు 20 స్పీడ్ లో పరిగెత్తినా సరే మన లక్ష్యం చేరుకోవడం ఇంపార్టెంట్ అని ఒకరు అంటారు. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ దట్. అంటే చాలా మంది చూస్తున్నారు ఇప్పుడు కిషన్ రెడ్డి గారితో వర్గం, సంజయ్ గారితో వర్గం, ధర్మపురి అరవింద్ గారితో వర్గం, రామచంద్రరావు గారితో వర్గం, రఘునందన్ రావు గారితో వర్గం, ఉన్నవే 8 మందిలో 6 వర్గాలు ఉంటే మీకు పార్టీని ఎలా తీసుకొస్తారు? స్ట్రైట్ లేదు, మీలో మీకే కలహాలు ఉంటాయంటే. నాకు తెలిసినంత వరకు నేను ఒక బీజేపీ కార్యకర్తగా చెప్తున్నాను, మా పార్టీలో వర్గాలు ఉంటాయి, మా పార్టీలో వ్యక్తి పూజ చేసే వాళ్ళు ఉండరు. ఒకవేళ వాళ్ళు వ్యక్తి పూజ చేస్తున్నారు అని అంటే ఆ వ్యక్తి మనుషులే కానీ పార్టీ కార్యకర్తలు అయితే వాళ్ళు కాదు. ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత, ఆయన రాకముందు ఇప్పుడు మీరు కొత్తగా ఏం చూసారు? ఇప్పుడు ఆయన హయాంలో ఏమన్నా, ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే బీజేపీ విన్ అయ్యే ఛాన్స్ ఉందంటారు తెలంగాణలో? ఉంటే దానికి కారణం ఏంటంటే, రామచంద్రరావు గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఏబీవీపీ కార్యకర్తగా నక్సలైట్స్ లతో పోరాడిన వ్యక్తి. అప్పుడు నుంచి మన తెలంగాణ అస్తిత్వం ఏంటి, తెలంగాణ ఉద్యమం ఏంటి అని చెప్పి లైవ్ గా చూసిన వ్యక్తి, అందులో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి. కాబట్టి తెలంగాణ యొక్క ముఖ చిత్రం తనకి తెలుసు, తెలంగాణ ప్రజల సమస్యల గురించి తనకి తెలుసు. కాబట్టి తను మాకు లీడర్షిప్ ఇస్తారు. ఇప్పుడు మా పార్టీలో ఉన్న ఒక అందం, ఒక బ్యూటీ ఏంటంటే, ఏ అధ్యక్షుడైనా సరే మీరు మాకు మార్గదర్శనం చేస్తారు. ఆ మార్గదర్శనం ప్రకారంగా కార్యకర్తగా మేము వాళ్ళ వెనకాల నడవాలి, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పార్టీని గెలిపించాలి. అదే మా బాధ్యత. ఎందుకంటే బీజేపీలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఈటెల రాజేందర్ గారి మీద కుట్ర పండుతున్నారు. రీసెంట్ గా కొన్ని బ్యానర్లు చూసాం. మీలో మీకే కలహాలు ఉంటే జనాలు ఏ విధంగా బీజేపీని నమ్ముతారని ప్రశ్న. అది ఏదన్నా వ్యక్తిత్వంగా ఏదన్నా ఇష్యూస్ ఉండొచ్చేమో కానీ పార్టీలో అయితే డిఫరెన్సెస్ ఏమీ లేవండి. ఈ రోజు పార్టీలో డిఫరెన్సెస్ ఒకవేళ మీరు అనుకుంటే ఉన్నట్టు ఉంటే ఈటెల రాజేంద్ర అన్న గారికి 2 ఎమ్మెల్యే సీట్స్ ఇవ్వకపోతుండే, దాని తర్వాత ఈటెల రాజేంద్ర అన్న గారిని మల్కాజ్గిరి ఎంపీగా నిలబెట్టకపోతుండే. సో యాజ్ అ పార్టీ కార్యకర్తలను అందరినీ ఒకేలాగా సమానంగా చూస్తారు. కొంతమందికి ఏదైనా పర్సనల్ డిఫరెన్సెస్ ఉంటే అది పార్టీకి రుద్దడం అన్నది తప్పు. కానీ చూడండి, మీ పార్టీలో మీరు, శ్రవణ్ గారు, ఇంకా నెక్స్ట్ మాధవిలత గారు మంచి వాయిస్, జనాల తరపున మాట్లాడే వ్యక్తులు మీరందరూ. ఈ మధ్య మీ వాయిస్ అంతా డౌన్ అయిపోయింది, ఎందుకంటారు? కారణం ఏంటో తెలుసుకోవచ్చా మేము కూడా? అట్లేమీ లేదండి, మాట్లాడుతున్నాము, ప్రశ్నించే విధంగా ప్రశ్నిస్తున్నాము. కానీ ఇంతకు ముందు అంటే యాజ్ అ కార్పొరేటర్ గా మేము ఒక బలం ఉండేది, కౌన్సిల్ ఉండేది, కౌన్సిల్లో వెళ్ళి ప్రశ్నించాల్సి వచ్చేది. కార్పొరేటర్ గా మాకు ఏమన్నా మీటింగ్స్ కి కానీ వాటికి పిలిచేవాళ్ళు. ఇప్పుడు యాజ్ అ కార్పొరేటర్ గా మేము లేవు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ పాలన నడుస్తుంది, మేము కూడా సామాన్య ప్రజల లాగానే. కాబట్టి సామాన్య ప్రజలతో పాటుగా పోరాడుతున్నాము. బీజేపీ కార్యకర్తలుగా కూడా ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా సరే ప్రశ్నిస్తున్నాము, ఎదురిస్తున్నాము, కేసుల పాలు కూడా అవుతున్నాం. కానీ ఇప్పుడు కమింగ్ టు ధరల విషయంలో చూసుకుందండి, ఈ ఇరాక్ యుద్ధం వల్ల, అమెరికా యుద్ధం వల్ల భయంకరంగా రేట్లు పెరిగాయి. పెట్రోల్ బీజేపీ రాకముందు 60-70 రూపాయల వరకు ఉన్నది, ఇప్పుడు 120 రూపాయల వరకు అయిపోయింది. గ్యాస్ మరీ దారుణంగా కమర్షియల్ సిలిండర్ 3000 అయిపోయింది. ఈ ధరల పెంపుదల ఏంటంటే జనాల మీద ఎంత పెట్టి రుద్దుతున్నారు మీ బీజేపీ వాళ్ళు, అంటే ఏం చెప్తారు? బీజేపీ అనే కాదండి, నేను జనరల్ గా చెప్తాను. అంటే ఇదే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో సిలిండర్ 425 రూపాయలు ఉంటే ధర్నా చేసిన వాళ్ళు ఇప్పుడు 3000 ఉన్నప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే ఏం చెప్తారు?
ఆ రోజు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధరలు పెరిగాయో ఆ టైంలో దేశంలో సంక్షోభం లేదు. ఆ టైంలో ఎక్కడ కూడా యుద్ధాలు జరగట్లేదు, ఎవరు కూడా క్రూడ్ ఆయిల్ రాకుండా ఆపలేదు, గ్యాస్ ఎల్పిజి రాకుండా ఆపలేదు. అయినా సరే ఆ టైంలో కూడా మనకి సంక్షోభం జరిగింది, మన భారతదేశంలో కూడా ఇన్ఫ్లేషన్ ఎదుర్కొన్నాం మనం. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్న టైంలో మన ఎకనామికల్ గా మనం చాలా స్ట్రాంగ్ ఉన్నా సరే ప్రపంచం వ్యాప్తంగా కూడా సంక్షోభం నడుస్తుంది. ఫస్ట్ మనకు వచ్చిన బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటంటే కరోనా. అయినా సరే కరోనాని చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాము. కరోనా లాంటి మహమ్మారి వచ్చిన తర్వాత కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎకనామికల్ గా మనం చాలా స్ట్రాంగ్ అయినాం మన దేశం. ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరిగింది. జనరల్ గా కూడా ఎప్పుడైనా యుద్ధం జరిగితే సంక్షోభంలో ఉండిపోతాము, ధరలు అవన్నీ పెరిగిపోతాయి, అసలుకి జీవనం అనేది కష్టమైపోతుంది దేశంలో. ఎంప్లాయ్మెంట్ ఉంటా 10 రూపాయలు మనకు పెరిగిందంటే మనకు 10 రూపాయలు వచ్చిందంటే వేరియబుల్ ఉండొచ్చు. ఎంప్లాయ్మెంట్ లేదు, ధరలు పెరిగిపోతున్నాయి, జిఎస్టీలు, అసలు సామాన్యుడు ఎలా బతుకుతాడంటే భారతదేశంలో? కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిందండి, దాన్ని ధరలతోటి చెప్పడం కష్టం. ఈ రోజు అప్పట్లో ఉన్న ధరలు ఈ రోజు లేదు. అప్పట్లో ఒక వాటర్ బాటిల్ 10 రూపాయలకి దొరికేది, ఈ రోజు 25 రూపాయలకి దొరుకుతుంది. సో అన్ని పెరుగుకుంటూ పోయాయి. ఆ రోజు ఒకటే వీధిలో ఒకటే ఒక కిరాణా కొట్టు ఉండేది, ఈ రోజు గల్లీకి ఒక కిరాణా కొట్టు, నీ చేతిలో ఫోన్ ఉంటే నీ ఇంటి ముందుకి కూడా కిరాణా వచ్చేస్తుంది. ఆ రోజు నువ్వు సినిమా చూడాలంటే సంవత్సరంలో దసరా ఒక్కటే ఒక సినిమా చూసేవాడు. ఈ రోజు ఎక్కడ పోయినా కూడా సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లు. ఆ రోజు మీరు భోజనం చేయాలి అంటే సంవత్సరంలో పెళ్లి రోజో పుట్టినరోజో ఎప్పుడో ఒకసారి హోటల్కి వెళ్ళి భోజనం చేయాలి. ఈ రోజు వారంలో 2 సార్లు వెళ్ళి హోటళ్లలో భోజనాలు చేస్తున్నాం. ఈ రోజు చుట్టుపక్కల అన్ని హోటళ్లు అన్ని అయిపోయాయి. డెవలప్మెంట్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. ధరలకి దానికి మీరు ఇందాక అన్నట్టు పెట్రోల్, డీజిల్ అన్నది ఆ వనరులు మన దేశంలో పుట్టవు. ఆ వనరులు ఎక్కడో ఇరాన్, ఇరాక్ లో, గల్ఫ్ ఏరియాస్లలో వస్తాయి. నువ్వేం కావాలన్నా నువ్వు ₹1 ఇచ్చి వాళ్ళతో కొనుక్కోవాలి. కాబట్టి నరేంద్ర మోదీ గారు జీవనంలో మార్పులు తీసుకురండి, పెట్రోల్ డీజిల్ తక్కువగా వినియోగించండి, యూజ్ ఎలక్ట్రిక్, యూజ్ సోలార్, చేంజెస్ చేయండి. ఇవాళ నరేంద్ర మోదీ గారు అన్నారు, ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఉంది అన్నది పక్కన పెడితే ఇవాళ కాకుండా 100 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు కూడా మనం ఇది ఫేస్ చేయాల్సిందే. ఈ భూమి మనది కేవలం ఉన్నం వరకే, ఇది మన వారసత్వం కాదు. ఈ భూమిని మళ్ళా మన పిల్లలకి, మన తరాలకి మనం అందించాలి. కాబట్టి పర్యావరణాన్ని కాపాడకడం మన బాధ్యత. కానీ జనాలు ఏమంటున్నారంటే ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ప్రధానమంత్రి గారు అవి మాట్లాడడం సబబుగా లేదని అంటున్నారు. ఇది కరెక్ట్ కదా? ప్రధానమంత్రి అని అంటే నీకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు, నీకు రోడ్ వేసేవాళ్ళు, నీకు నీళ్ళు ఇచ్చే వాళ్ళే కాదు, సమాజంలో నిర్మాణం చేసే వాళ్ళు కూడా ప్రధాని. ఒక నాయకుడు ఎప్పుడు అవుతాడు? వ్యక్తిత్వ నిర్మాణం చేసిన వాళ్ళు నాయకులు అవుతారు. అదే నరేంద్ర మోదీ గారు చేశారు. ఆ రోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నా అక్క చెల్లెళ్ళు బయటికి పోతున్నారు చెంబు పట్టుకొని, వాళ్ళకంటూ గౌరవం కావాలి, ప్రతి ఒక్క ఇంటిలలో టాయిలెట్స్ ఉండాలి అని చెప్పారు. అదే ఈ రోజు గౌరవంగా మారింది. నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారు? స్వచ్ఛ భారత్, దేశం అంతా కూడా స్వచ్ఛతతో ఉండాలి. పొద్దున లేసి మహాత్మా గాంధీని పొగిడే వాళ్ళం, మహాత్మా గాంధీని పూజించే మనం, మహాత్మా గాంధీ చెప్పిన స్వచ్ఛత గురించి మనం ఎందుకు చేయట్లేదు? ఎవ్వరు కూడా రోడ్ల పైన చెత్త వేయొద్దు అని చెప్పారు. రోడ్ల పైన చెత్త అంతగా అవసరం ఉంటే చెత్త కుండీలలోనే వేయండి, చెత్త బుట్టలలోనే వేయండి అని చెప్పారు. ఆ మార్పు తెచ్చుకుంటున్నాం. అలాగే ఇది కూడా మార్పు మనం తెచ్చుకోవాలండి. బంగారం కొంటున్నారండి, బంగారం తక్కువ కొనండి అని చెప్పారు. బంగారం కొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నా దగ్గర 1 కిలో బంగారం ఉంది, నేను ఏం చేస్తాను? ఆ బంగారాన్ని తీసుకొచ్చి లాకర్ లో పెడతాను. అదే బంగారం బదులు నేను వేరే ఎకనామికల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఎకానమీ అన్నది సర్క్యులేట్ అవుతుంది. సో ఇట్స్ యూస్ఫుల్. బంగారం కొంటే కేవలం నేను ఒక్కదాన్నే ఆనందిస్తాను, నా లాకర్ లో ఉంటది, నేను వంటి పైన వేసుకుంటాను, నేను ఒక్కదాన్నే ఆనందపడతాను. అదే బంగారం కొనే బదులు నేను ఇంకా ఏదన్నా ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా బాగుపడతారు. సో ఇట్స్ అన్ ఎకానమీ, యూ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ ఇట్. నువ్వు చేంజెస్ చేసుకోవాలి. నీ దేశ నిర్మాణం కావాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మనిర్భర్ గా ఉండాలి. నువ్వు ఇవాళ దేశంలో వినియోగించేవే నువ్వు కొను, నీ దేశంలో ఏదైతే ఉన్నాయో అవే నువ్వు కొను. అప్పుడు నీ రూపాయి నీ దేశంలోనే ఉంటది. అంతేగాని నేను ఎంకే కొనుక్కోవాలి, నేను ఎల్వి కొనుక్కోవాలి, నేను గూచీ కొనుక్కోవాలి అని చెప్పి వేరే దేశంలో నువ్వు తెచ్చుకొని మళ్ళా నా దేశం బాగుపడాలి అని అంటే ఎలా అవుతుంది? ఇవాళ ఫర్నిచర్ కొనాలి అని అంటే చైనాకి పోతున్నారు. ఇవాళ రేపు నా దేశంలో టూరిజం ఏదన్నా చూడాలి అని అనుకుంటే, నా దేశం నిజంగా కూడా సస్యశ్యామలమైన దేశం, అన్నీ ఉన్నాయి, అన్ని రంగాలలో నా దేశం చాలా గొప్పది. నా దేశం ఎవరు చూడరు, నా దేశం అంటే ఏందో కూడా తెలియదు నా దేశంలో పుట్టిన వాళ్ళకి. అమెరికాకి, వియట్నాంకి, ఫిలిప్పీన్స్ కి, జపాన్ కి పోతున్నారు. నీ రూపాయి ఇక్కడ సంపాదించే రూపాయి నువ్వు వాళ్ళకెందుకు ఇస్తున్నావు? నీ దేశంలో నేను, నీ దేశవాసుడే బాగుపడతాడు కదా. సో ఈ చేంజెస్ రావాలి. కానీ ఇక్కడికి ఒక విషయం చూడండి,
పెట్రోల్, గ్యాస్, డీజిల్ ని జిఎస్టీ పరిధిలోకి ఎందుకు తేవట్లేదు అంటారు అసలు? అది స్టేట్ గవర్నమెంట్స్ అందరూ కూడా కలిసి డిసైడ్ చేసుకోవాలి. అదే ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు ప్రెజర్ పెట్టొచ్చు కదా. నిర్మలా సీతారామన్ గారు ఇప్పటికీ చాలా సార్లు ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ ని వెల్కమ్ చేసింది. మీరు రండి, మీరు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ట్యాక్స్ విధిస్తున్నారో అదంతా కూడా కలిసి చేయాలి అని చెప్పి ఒప్పుకోవట్లేదు. మేము జిఎస్టీ తీసుకొని వస్తేనే రాహుల్ గాంధీ వాళ్ళు అదేదో గూండా ట్యాక్స్ అని చెప్పి మాట్లాడతారు. నరేంద్ర మోదీ గారు నోట్ బ్యాన్ చేస్తే అదేదో తనకేదో వస్తుంది అని చెప్పి మాట్లాడతారు. ఇలాంటివన్నీ తీసుకుంటూ పోతే నరేంద్ర మోదీ గారిని నియంతృత్వ అని అంటారు. సో మేము డెమోక్రటికల్ గా వెళ్తున్నాము, రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్తున్నాం కాబట్టి వాట్ ఎవర్ ద పాసిబుల్ థింగ్స్ చేంజెస్ చేయగలుగుతున్నాం. 2028 ఎన్నికలకి బీజేపీ వ్యూహం తెలంగాణలో ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? బీజేపీలో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డని కలవాలి. ఆ ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి మనం చేసిన పోరాటం గత 60 సంవత్సరాల నుంచి తెలంగాణ ఎలా మోసపోతుందో తెలుసుకోవాలి. అప్పుడు వేరే పాలకులతో తెలంగాణ మోసపోతే ఈ రోజు మన తెలంగాణ బిడ్డలే మన తెలంగాణ మోసం చేస్తున్నారు అని చెప్పి ఆ వివేకంలో ప్రతి ఒక్కరు కూడా రావాలి. తెలంగాణని కాపాడుకోవాలి అంటే నా కోసం కాదు, నా పిల్లల కోసం అన్న మాట ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ చెప్పాలి. ఆ రోజు బీజేపీ ప్రభుత్వం వస్తుందని మేము ఆశిస్తున్నాం. నేను మీ డివిజన్లో, సరూర్ నగర్ డివిజన్లో కొంతమంది ప్రజల్ని అడిగాం, ఆకుల శ్రీవాణి గారు ఎలా పరిపాలించారంటే వాళ్ళు చెప్పిన సమాధానం మా వరకు వచ్చింది ఏంటంటే, ఆవిడని కలుస్తా ఒక సొంత ఇంట్లో వ్యక్తిలాగా మ్యాక్సిమం ఆవిడ దగ్గర మేడం దగ్గరికి వెళ్తే సాల్వ్ అయిపోతుందని ఒక గుడ్ విల్ మీరు సంపాదించుకున్నారు. నెక్స్ట్ అప్కమింగ్ ఎలక్షన్స్లో మీరు ఏం ఆశిస్తున్నారు బీజేపీ నుంచి అంటే ఏం చెప్తారు? ఈసారి కార్పొరేటరా, ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఏం ఆశిస్తున్నారు? అంటే గుడ్ విల్, ఒక ప్రజానాయకురాలుగా మీరు మంచి పేరు తెచ్చుకున్నారు, ఏం ఆశిస్తున్నారు? అంటే జనరల్ గా కూడా అండి, మనం చేసిన కష్టానికి ఫలం దక్కాలి, కష్టే ఫలి అని ఆలోచిస్తాం. ఈ రోజు నేను ఒక కంపెనీలో ఉన్నాను అని అంటే, నేను ఒక మేనేజర్ గా ఉన్నానంటే రేపు సిఇఓగా ఎదగాలి అని అనుకుంటాను. ఆ తగ్గట్టుగా పని కూడా చేయడం నా బాధ్యత. పని చేస్తున్నాను, ఆశీర్వదించడం నా పార్టీ పెద్దలది. నా పార్టీ పెద్దలు ఏదైనా నాకు బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యతకు తగ్గట్టుగా ప్రజలతో వెళ్తాను, ప్రజలు కూడా ఆశీర్వదిస్తే ముందుకు వెళ్తాను. ఇప్పుడు చూడండి, ఆయుష్మాన్ భారత్ అని డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వాలు ఏవైతే రాష్ట్రాల్లో ఉన్నాయో ఇంప్లిమెంట్, తెలంగాణలో ఎందుకు లేదంటే ఏం చెప్తారు అసలు? ఇక్కడ అసలుకి ఆరోగ్యశ్రీ తీసేశారు, ఆయుష్మాన్ భారత్ లేదు, ఏం లేదు. సామాన్యుడికి ఎంత భారం అంటే ఫస్ట్ అండి, నేను ఇప్పుడు మళ్ళీ ఓపెన్ గా చెప్తున్నాను, ఏ ఒక్క వ్యక్తి అయినా నాకు ఈ 5 సంవత్సరాలలో మీరు అభివృద్ధి ఏం చేశారు అని అన్నారు కదా, నాకు చాలా బాధ అనిపించే విషయం ఏంటి తెలుసా? మాకు యాజ్ అ కార్పొరేటర్ గానో ఏదో బీజేపీ లీడర్ గానో కొంతమంది వస్తారు, మా అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాం, ఫీజు డిస్కౌంట్ అడగడానికి, హాస్పిటల్లో ఉన్నాము, బిల్లు తక్కువ చేయమని. నాకు ఆ విషయంలో చాలా బాధేస్తుందండి. ఈ రోజు మనం అంతరిక్షంలోకి పోతున్నామని మాట్లాడుకుంటాము, అట్లాంటిది నా దేశ ప్రజలు, నా వాళ్ళు బిల్లు డిస్కౌంట్ కోసం నన్ను అడగడం ఏంటి అని చెప్పి నాకు బాధేస్తుంది. ఎందుకంటే ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇవి కంపల్సరీ. ఇది ఏదో పెద్ద హక్కు కాదు, ఇది సామాన్యులకి అందించాల్సిన మన బాధ్యత. ఇది వాజ్పేయి గారు పార్లమెంట్ లోనే చెప్పారు, విద్యా వైద్యం తప్ప ఏ ప్రభుత్వం ఏమి ఇవ్వకూడదని పార్లమెంట్ లో చెప్పారు. ఆన్ రికార్డ్ ఇప్పటికీ ఉంటుంది మీకు. కానీ ఏ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇట్స్ నాట్ అ లగ్జరీ అండి, ఇట్స్ అ నెసెసిటీ. అట్లాంటి నెసెసిటీ కూడా, గాలి ఎట్లయితే కావాలి, నీరు ఎట్లయితే కావాలో అట్లాగే విద్యా వైద్యం కూడా ఈ రోజు నెసెసిటీ. అది కూడా మనం కల్పించలేకపోతున్నాం. ఈ విషయంలో మాత్రం నేను అప్పట్లో ఉన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ అయితే కేసీఆర్ గారు ఉన్నారో వాళ్ళని ప్రశ్నించాము, ఇప్పుడున్న వాళ్ళని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. మీరు అప్పుడున్న ఆరోగ్యశ్రీ తీసేశారు, ఆయుష్మాన్ భారత్ అన్నది ఒక ఇన్సూరెన్స్ కార్డ్. దాంతో పాటుగా మనకి నరేంద్ర మోదీ గారు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా ఎవరైనా ఆటో డ్రైవర్ వాళ్ళు చనిపోతే కూడా వాళ్ళకి 2 లక్షల బీమా ఉంటుంది, అలాంటివి చేశారు. మళ్ళీ అలాంటప్పుడు మీరు ఈ వైద్యం కోసం మీరు ఎందుకు ఆలోచించట్లేదు అని చెప్పామండి. మార్పు రావట్లేదు. కానీ ఇంకొక విషయం చూడండి, రైతులకు నష్టం చేసింది బీజేపీ పార్టీ అనే వార్తలు వింటున్నాం. దీన్ని మీరు ఎలా చెప్తారంటారు? ఏ విధంగా అంటే రైతులకు 2000 ఇస్తే సరిపోతుందంటారు 6 నెలలకి, యూరియా బస్తే రావట్లేదు మాకు అని రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీనికి సమాధానం మీరు అక్కడ ఆలోచించట్లేదు. నరేంద్ర మోదీ గారు చేతిలో డబ్బులు పెట్టేదానికంటే మీకు సబ్సిడీలు ఇస్తున్నారు. ఆ రోజు యూరియా బస్తా ఎంత? 1500 రూపాయలు. ఈ రోజు యూరియా బస్తా ఎంత? దాంట్లో సబ్సిడీ ఇస్తున్నారు నరేంద్ర మోదీ గారు. ఆ సబ్సిడీలతో పాటుగా మీకు సోలార్ బోర్ పెట్టాలి అని అనుకుంటే అందులో సబ్సిడీ ఇస్తున్నారు. మీకు ఒకవేళ డ్రిప్ ఇరిగేషన్ కి అయితే అందులో సబ్సిడీ ఇస్తారు. మళ్ళీ తర్వాత మీరు స్ప్రింక్లర్స్ పెట్టాలి అనుకుంటే అందులో సబ్సిడీ ఇస్తున్నారు. నీకు కేవలం క్యాష్ ఇవ్వడం కాదు, నీకు సబ్సిడీ. నువ్వు ఒకవేళ రైతు అయితే నువ్వు రైతులు పంటని దున్నాలి, అక్కడ పొలం పండించాలి అని అనుకుంటే నీకు ప్రతి ఒక్క దాంట్లో కూడా చేయూతను అందిస్తుంది నరేంద్ర మోదీ గారి.
ఆ ప్రాపర్ యూటిలైజేషన్ రైతులు తీసుకురావాలి దాన్ని. ఇప్పుడు చూడండి, డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాలలో ఆవాస్ యోజన ఇల్లులు ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు ఏం పాపం చేసాయి అంటారు? అసలు తెలుగు వాళ్ళని ఎందుకు ఇప్పటికీ పట్టించుకోవట్లేదు కూడా. అంటారు? సో యాక్చువల్ గా ఇట్స్ అ కర్టన్, బిహైండ్ ద కర్టన్ అన్నట్టుగా నరేంద్ర మోదీ గారు ఇస్తున్న డబ్బులతోనే ఈ రోజు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు నిర్మిస్తున్నారు. కానీ వాటికి పేరు మాత్రం ఇందిరమ్మ ఇల్లు అని పెడుతున్నారు. మీరు కావాలంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇచ్చిన బడ్జెట్ ని తీసుకుంటే నరేంద్ర మోదీ గారు సుమారు 4,000 కోట్ల ఇస్తే అదే 4,000 కోట్లతోటి ఇప్పుడు తెలంగాణలో ఇల్లు నిర్మించాము అని చెప్తున్నాం. కానీ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన బడ్జెట్ ఎక్కడికి పోయింది అంటే వాళ్ళకి ఇప్పటికీ కూడా సమాధానం లేదు. సమాధానం చెప్పట్లే వాళ్ళు. ఎందుకంటే అసలు స్టేట్ గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నిర్మించబడుతున్న ఇండ్లన్నీ కేవలం నరేంద్ర మోదీ గారు ఇచ్చిన డబ్బులతోనే నిర్మిస్తున్నారు. కానీ పేరు వేరు. కానీ తెలంగాణలో మేము వస్తామని మీరు చెప్తున్నారు. బీజేపీ ఏ ధైర్యంతో, ఏ నమ్మకంతో చెప్తున్నారు? ప్రజల పైన ఉన్న నమ్మకం. లేకపోతే బెంగాల్ లాంటి ప్లాన్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారా తెలంగాణ? నేను బెంగాల్లో ఉన్న ప్లాన్ అదేనండి. ప్రజలలో ఉన్న నమ్మకం, ప్రజలలో ఉన్న స్ఫూర్తి, ప్రజలలో ఉన్న భావన. ఇప్పటి వరకు మేము ఎదుర్కొన్నది చాలు, మమతా లాంటి వాళ్ళు మాకు వద్దు అన్న మార్పు ప్రజలలో వచ్చింది. అట్లాంటి మార్పు ఇప్పుడు తెలంగాణ ప్రజలలో కూడా వస్తుంది. కాబట్టి అదే మాకు ధైర్యం. తెలంగాణలో కూడా టిఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు. ఇప్పుడున్న బీఆర్ఎస్ నా తెలంగాణ బిడ్డనే అని చెప్పి అప్పుడున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఇచ్చారు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. అప్పుడు వాళ్ళు ఏమి హామీలు ఇచ్చారు? నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. వాళ్ళు మోసం చేశారు. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు వీళ్ళు మోసం చేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకున్న దిక్చూసి ఇప్పుడున్న వాళ్ళకి ఆశ అన్నది కేవలం బీజేపీతోనే. కాబట్టి బీజేపీని వాళ్ళు కంపల్సరీ వాళ్ళే గెలిపించుకుంటారు. అంటే బీజేపీ ఎలా వస్తుంటారు? సింగిల్ గా వస్తుంటారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కూటమిలాగా వచ్చే ఛాన్స్ ఉందంట? లేదండి. పవన్ కళ్యాణ్ ఇక్కడ వాడుకుంటారా లేదా? ప్రస్తుతానికి రాజకీయాలలో ఎప్పుడు ఏం నిర్ణయాలు తీసుకుంటారో అన్నది మనం కూడా గెస్ చేయలేం. కానీ ఇప్పుడు ఉన్నంత వరకు మాత్రం బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఏ పార్టీ తోటి అవసరం లేకుండా ఈ రోజు బీజేపీ గెలిచే స్థాయిలో ఉంది. కాబట్టి బీజేపీ ఒంటరిగానే పోతుంది. రేపు ప్రజలే బీజేపీని గెలిపించుకుంటారు. అంటే సేమ్ కూటమిలాగా వచ్చే ఛాన్స్ ఉందంటారా? లేకపోతే తెలియదండి. అది నెక్స్ట్ పార్టీ ఏమి నిర్ణయిస్తుందో తెలియదు. కానీ ప్రస్తుతంకి మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులను చంపేస్తా అని చెప్పాడు. ఏ ధైర్యంతో చెప్తా? అసలు అతని మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అంటారు మీ బీజేపీ వాళ్ళు? అంటే ఏం చెప్తారు? మా బీజేపీ వాళ్ళు ఎవరు అండి తీసుకోవడానికి? రాజ్యాంగం ఉంది, లా అండ్ ఆర్డర్. అదే ఏ ప్రభుత్వం అతని మీద యాక్షన్ తీసుకోవట్లేదు? పోరాడామండి, దానికోసం కేసులు వేసాము, పోరాడాము, కోర్టు మెట్ల వరకు వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత సరైన సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి కోర్టే వాళ్ళని వదిలేసి దొరకపోవడం పబ్లిక్ గా మీటింగ్ లో చెప్పాడు కదా. సాక్ష్యము చెప్పలేకపోయారు. కోర్టులో మీకు ఉంటాయి జనరల్ గా, ఒక జడ్జికి వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ ప్రూఫ్స్ అవన్నీ సబ్మిట్ చేయాలి మనం. ఆ రోజు అక్కడ మేము ప్రాపర్ గా ప్రజెంట్ చేయలేకపోయాం. ఇక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ కాపాడుతున్న పోలీస్ శాఖ వాళ్ళు కూడా దాన్ని ఎవరు ప్రజెంట్ చేయలేకపోయారు. అది కేసు కొట్టేశారు. హైయెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కోర్టే. కోర్టునే మనము ఈ మన దేశంలో రాముణ్ణి అందరినీ ఏమన్నా అనొచ్చు కానీ కోర్టుని, జడ్జిలని ఏమనలేం. అంత గౌరవం మనం కోర్టుకి ఇస్తాం. కాబట్టి కోర్టు ఒకసారి నిశ్చయించింది, ఒకసారి డిసైడ్ చేసింది. కాబట్టి ఊరుకోవాల్సి వచ్చింది. అతను అంటే ఆయన ఇష్టారీతిలో హిందువులను చంపేస్తా అని మాట్లాడచ్చు. మనం అయితే ప్రూవ్ చేయలేదు. హిందువుల్లో ఐక్యత లేదంటారా? లేదా అంటారా అంటే చూస్తూనే ఉన్నాం కదండి. నిజంగా కూడా కులం గురించి ఎవరన్నంటే మాట్లాడతారు, కుల పెద్ద గురించి ఎవరన్నా అంటే మాట్లాడతారు, బయటికి వస్తారు. అదే దేశం గురించి అంటే పట్టించుకోరు, దేవుడి గురించి అంటే పట్టించుకోరు, హిందూ సమాజం గురించి అంటే కూడా పట్టించుకోరు. అవి నిజంగా కూడా ప్రజలలో మార్పు రావాలి. బీజేపీలో గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ లేదన్నారు. అసలు కొన్ని గ్రామాలకు వెళ్తే, హైదరాబాద్ దాటి వెళ్తే బిఎల్ఓస్, బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడా కొంతమంది లేరు అక్కడ. సరైన నాయకుడు, నాయకత్వం లేదు. ఏ ధీమాతో వస్తారని నాకు అదే క్వశ్చన్ గా ఉంది. అసలు ఏ ధీమాతో వస్తారని మీరు అన్న దాంట్లో మాలో కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయండి. పార్టీ పరంగా కూడా అలాంటి చేంజెస్ ని చేస్తున్నారు. ఇంకా హోంవర్క్ చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆ విషయంలో ఏమైపోయిందంటండి, మీరు అన్నట్టుగా కొన్ని జిల్లాలు, కొన్ని గ్రామాలలో అక్కడున్న నాయకులు లేరని కాదు, కార్యకర్తలు ఉన్నారు. పోతే వాళ్ళు అక్కడ ఫీల్డ్ లో ఉండరు. వాళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్, వరంగల్, అక్కడ ప్రాపర్ ఫెసిలిటీస్ లేక స్కూల్ పిల్లల కోసం అని చెప్పి, జాబ్స్ కోసం అని చెప్పి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్న క్యాడర్ కొంచెం వీక్ అయ్యి ఉండొచ్చు. కానీ కార్యకర్తలు మాత్రం ప్రతి ఒక్క దగ్గర కూడా ఉన్నారు. కాబట్టి ఈ రోజు భారతదేశంలో, ప్రపంచంలో కూడా ద హైయెస్ట్ కార్యకర్తలు ఉన్న పార్టీగా బీజేపీ ఉంది. కార్యకర్తలు ఉన్నారు, కానీ మీరు అన్నట్టుగా ఆన్ ఫీల్డ్ లో లేరు. అందులో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అవి చేంజెస్ చేస్తున్నాం. బీజేపీ కేవలం నార్త్ వాళ్ళకే డెవలప్ చేస్తుంది, సౌత్ ను పట్టించుకోదు అని మేము వార్తలు చూస్తున్నాం.
అవునా కాదా? అసలు కాదు. సౌత్ ఇండియన్ అసలు పట్టించుకోవట్లేదు. సౌత్ ఇండియాని పట్టించుకోకపోతే ఈ రోజు ఇంత మంచి హైవేలు ఎలా అయ్యాయండి? ఆ రోజు ఒకప్పుడు మన హైదరాబాద్ నుంచి విజయవాడకి పోవాలి అని అంటే సుమారు 6 గంటలు పట్టేది. ఈ రోజు 2 గంటలలో 3 వెళ్ళిపోతున్నారు. అంత గంటలు. మంచి హైవేలు ఎవరు నిర్మించారు? నరేంద్ర మోదీ గారు నిర్మించారు. ఈ రోజు హైదరాబాద్ లో అంత పెద్ద టర్మినల్ అవుతుంది, అంత డెవలప్ అవుతుంది. ఇండియాలోనే టాప్ మోస్ట్ టర్మినల్ గా హైదరాబాద్ టర్మినల్ ఉంది అంటే అది ఎవరు చేశారు? నరేంద్ర మోదీ గారు చేశారు. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషనే కానీ, కాచిగూడ రైల్వే స్టేషనే కానీ, ఈ రైల్వే స్టేషన్స్ కూడా ఎయిర్పోర్ట్ స్థాయిలో అంత మంచిగా వెల్ ఫర్నిష్డ్ గా ఉన్నాయంటే నరేంద్ర మోదీ గారే చేశారు. అంటే డెవలప్ చేస్తానే అది డెవలప్మెంట్ అంటారా? అసలు ఉపాధి కల్పిస్తే డెవలప్మెంట్ అంటారు కదా, ఇవి చేస్తానే డెవలప్మెంట్ ఈ అంటారా? రోజు రామగుండంలో ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నిర్మించారు. ఆ ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నిర్మించినంత మాత్రాన నిర్మించి వెళ్ళిపోయారా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకు ఉపాధి కూడా కల్పించారా? ఉపాధి ఉంది. అలాగే నిజామాబాద్ లో పసుపు పసుపు బోర్డు బోర్డు పెట్టారు. వచ్చిందా? దాంట్లో ఎంత మందికి ఉపాధి కల్పించారు? బీబీ నగర్ లో ఎయిమ్స్ నిర్మించారు. సో నిర్మాణంతో పాటు ఉపాధి కూడా కలుగుతుంది. ఈ రోజు హైవే రోడ్స్ వేస్తున్నారు అనుకోండి, ఆ రోడ్స్ కాంట్రాక్టర్లు తీసుకొచ్చే వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పిస్తున్నట్టే కదా. ఒక రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నారు, ఆ రైల్వే స్టేషన్ లో ఉపాధి కల్పిస్తున్నారు. రైల్వే స్టేషన్ నిర్మాణం అయిపోయిన తర్వాత కూడా లోకల్ గా ఉన్న వాళ్ళకే అక్కడ జాబ్స్ వస్తాయి, అక్కడ ఉన్న వాళ్ళకే బిజినెస్లు పెట్టుకుంటారు. సో దాంతో పాటు టూ అండ్ ఫ్రో, ఒక హ్యాండ్ లో ఒకటి ఉన్నట్టుగా రెండు ముందుకు సాగుతున్నాయి. ఇప్పుడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, పాపం రాష్ట్రం విడిపోయి వాళ్ళకి దగ్గర దగ్గర 12 పుష్కర కాలం అయినా కూడా డెవలప్మెంట్ విషయంలో వెనకబడింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిందో డెవలప్మెంట్ అవుతుంది. వాళ్ళకి ఏం కావాలన్నా అడిగి తెచ్చుకుంటున్నారు. తెలంగాణలో ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఏం చెప్తారు? అంటే మీ ప్రభుత్వం లేదని ఏమైనా పట్టించుకోవట్లేదు అంటారా? పట్టించుకోవడం కాదండి, చూడండి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ఎలా అంటే ఒక సామెత ఉంటది, అయితే సోమవారం కాకుంటే మంగళవారం. వాళ్ళతో అయ్యిందంటే నేను చేశానని చెప్తారు. కాకపోతే నరేంద్ర మోదీ గారిని చూపించి బూచిగా చూపిస్తున్నారు. అదేంటంటే ఏమన్నా అంటే మాకు నిధులు ఇవ్వట్లేదు అని మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడున్న బీజేపీ ఉన్నా అప్పుడున్న కాంగ్రెస్ ఉన్నా వాళ్ళకి ఒక సిస్టమ్ ప్రకారంగా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ ఇవ్వాలో అంత పర్సెంటేజే ఇవ్వాలి. ఇది నా ప్రభుత్వం, వీళ్ళు నా తమ్ముడు, వీళ్ళు నా అక్క, నా చెల్లె అని చెప్పి ఇవ్వడానికి లేదు. నిర్మలా సీతారామన్ గారు చాలా సార్లు చెప్పారు, క్లారిఫై చెప్పారు, మీకు ఏమి కావాలో మీరు మాట్లాడండి, మేము విత్ పేపర్ తో సహా చూయిస్తాము అని చెప్పి. ఇక్కడున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి ఇంటెలెక్చువల్స్ మీటింగ్ పెట్టి కూడా చూయించారు. ఇంకా కూడా నేను తెలుసుకోవట్లేదు, నాకు పచ్చకామర్లు వచ్చాయి, నాకు లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అంటే మేము కూడా ఏం చేయాలి? డెవలప్మెంట్ అవుతుంది. దాంతో ప్రకారంగా నరేంద్ర మోదీ గారు నార్త్ లో కాదు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎంత పర్సెంటేజ్ అయితే ఫండ్స్ ఇవ్వాలో అంత పర్సెంటేజ్ ఇస్తున్నారు. మళ్ళీ చెప్తున్నారు, ఏదో మేము జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ అని మాట్లాడే వ్యక్తులం కాదు. మేము భారత్ మాతాకి జై అంట, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆలోచిస్తాం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, ఇదే మా నినాదం. కానీ ఇక్కడ చూడండి, 2 కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నారు. ఇది వరకు పనిచేసినాం, బాగా పనిచేశారు, ఇప్పుడు ఈ మధ్య డల్ అయిపోయారా వాదన వినిపిస్తుంది. ఇది నిజమే అంటారా? డల్ ఏం అవ్వలేదండి, పనులు జరుగుతూనే అంటే ఒకళ్ళు చేస్తారని ఒకళ్ళు, ఇంకోళ్ళు చేస్తారని ఇంకొకరు, అలా 8 మందికి ఫిట్ గా ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. లేదు అంటే నేను ఒక పార్టీ కార్యకర్తగా చెప్తున్నానని కాదు, వాస్తవం కావాలి అసలు. వాస్తవంగా నేను వాళ్ళని ఇన్ పర్సన్ దగ్గరగా చూశాను కాబట్టి చెప్తున్నాను. కిషన్ రెడ్డి గారి లాంటి హార్డ్ వర్కర్స్ ని మళ్ళా ఎవ్వరు కూడా చూడరండి. మా పార్టీలో ఒక చిన్న కార్యకర్త తను, ఆ చిన్న కార్యకర్త నుంచి రోజుకి సుమారుగా 8 గంటలు బీజేపీ కోసం అని చెప్పి కేటాయించిన వ్యక్తి, ప్రజల కోసం కేటాయించిన వ్యక్తి. అదే సమయాన్ని వేరే వాళ్ళు వేరే బిజినెస్ లలో పెడితే ఇప్పటికీ కోటీశ్వరులు అయిపోయే వాళ్ళేమో. కానీ అయినా కూడా కేవలం బీజేపీ అంటే తనకి ప్రేమ, బీజేపీ అంటే దేశం కోసం, ధర్మం కోసం అని ఒకే ఒక సిద్ధాంతాన్ని నమ్మి తన టైంని మొత్తం కూడా పార్టీ కోసం వెచ్చించి ఒక చిన్న స్థాయి నుంచి ఈ రోజు కేంద్ర మంత్రిగా వెళ్ళారు. ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ అదే స్థాయిగా వెళ్తుంది. బండి సంజయ్ అన్న గారు కూడా అలాగే చిన్న స్థాయి, ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఈ రోజు కేంద్ర మంత్రిగా వెళ్ళారు. పాదయాత్ర చేసిన టైంలో నేను తనని చాలా క్లోజ్ గా చూశాను. ఆ సమయంలో నేను చూశానండి, అతను పొద్దున లేచి పాదయాత్ర ప్రారంభించేవాళ్ళు, మధ్యలో లేట్ అయ్యేది, ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, కార్నర్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు. దాని తర్వాత లంచ్కి టైం లేకపోతే కూడా లంచ్ చేయకుండా మళ్ళీ అదే పాదయాత్ర అదే కంటిన్యూ. 45 degrees టెంపరేచర్లో కూడా తను నడిచారు. అయిన తర్వాత మేమందరం రెస్ట్ తీసుకునేవాళ్ళం, తను తన రూమ్కి వెళ్ళేవారు. వెళ్ళి అక్కడ కూర్చొని మళ్ళా మాకు మీటింగ్, కాన్ఫరెన్స్ కాల్. మేము అప్పుడు అనుకునే వాళ్ళం, అసలుకి ఇతను మనిషేనా, ఇతను రోబోనా, ఏం పని చేస్తున్నాడు, పొద్దున నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు ఏంటి. కానీ అయినా కూడా మళ్ళీ బయటికి వస్తారు కదా, బయటికి వస్తే బాగున్నావా అమ్మ, తిన్నావా అమ్మ, ఆ స్మైల్ ఉంటుంది వాళ్ళ మొహాలలో. సో అది చాలు ఒక కార్యకర్తకి.
సో అట్లాంటి హార్డ్ వర్కర్స్ ని నేను వేరే పార్టీ వాళ్ళని నేను చూడలేదు కూడా ఇన్ పర్సన్, కానీ నేను మాత్రం మళ్ళీ వాళ్ళని ఎప్పుడు చూడనేమో అనిపిస్తుంది అలాంటి వాళ్ళని. లక్ష్మణ్ అన్న గారే కానీ, ఈటల రాజేంద్ర గారండి 7 times ఎమ్మెల్యే, హీ వాజ్ అ మినిస్టర్. అంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే ఒక చిన్న వ్యక్తి, సామాన్య పౌరుల్లాగా ఎంత ఇన్నోసెంట్ గా సౌమ్యుడుగా ఇలాగే చేతులు కట్టుకొని ఏంటమ్మా నీ సమస్య, ఎంత ఓపికగా వింటారంటే అలా ఆ ఓపిక ఎలా వచ్చింది వాళ్ళకి, అలాంటి వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవాలి మనం. ఇప్పుడు రామచంద్రరావు గారు అధ్యక్షుడు అయిన తర్వాత దిశానిర్దేశం మీ అందరికి ఏం చేశారంటే ఏం చెప్తారు? రామచంద్ర గారే చెప్తారండి దిశానిర్దేశం. అదే చెప్పారా, ఏం చెప్పారు? అది మెయిన్ కేవలం అదే, ఈ రోజు నువ్వు పార్టీలో ఉన్నావు అని అంటే కేవలం పార్టీ జెండా కండువా కప్పుకుంటే పార్టీలోనే ఉన్నట్టు కాదు, పార్టీ సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకెళ్తే నువ్వు పార్టీలో ఉన్నట్టు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ఇన్ఫీల్డ్ పని చేయాలి. ప్రజలలో మార్పు రావాలి అని మనం అనుకుంటున్నాం, మనం గెలవాలి అని మనం అనుకుంటున్నాం. అది గెలవాలి అని అంటే ప్రజలలో కూడా చేంజెస్ రావాలి. కాబట్టి దానికంటుగా మీరు మార్చాలి. మీరు ఇందాక అన్నారు క్యాడర్ ఊర్లలో గ్రామాలలో లేరు. ముఖ్యంగా అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరు ఏ గ్రామాలకి చెందిన వాళ్ళు, ఏ గ్రామాలలో నుంచి మీరు పోస్టులు తెచ్చుకున్నారో ఆ గ్రామాలలో మీరు వెళ్ళి పని చేయాలి. మీరు ఆ గ్రామాలలోనే ఉండాలి, ఆ గ్రామ ప్రజల మధ్యలోనే ఉండాలి. బూత్ స్థాయి వ్యక్తులు కూడా అందరు అక్కడే ఉండాలి అని చెప్పి మాకు రెగ్యులర్ గా కూడా దిశానిర్దేశం చేస్తుంది. అంటే యాక్టివ్ పర్సన్ లా అనిపించారు అమ్మ బండి సంజయ్ గారు, మంచి క్యాడర్ అప్పుడు అలా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నడిపించారు. సేమ్ అలాంటి క్వాలిటీస్ మీరు రామచంద్రరావు గారిలో చూసారా? అలాగే ఉంటాయండి. అలానే ఉంటాయంటారా? అంటే ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఎలక్షన్స్ పెడితే నెగ్గే ఛాన్స్ అయితే ఉందంటారు? అయితే ఉంటుంది డెఫినెట్ గా. కార్యకర్తలం అందరం కూడా అండి ఎండ్ ఆఫ్ ద డే మేము పని చేయాల్సింది పార్టీ జెండాకి, పార్టీ సిద్ధాంతానికి. అధ్యక్షుడు ఎవరున్నా సరే మాకు అనవసరం. అది ఈ రోజు దేశంలో నరేంద్ర మోదీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారండి. 3 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు నరేంద్ర మోదీ గారి మొహం మీకు తెలుస్తుందా, లేకపోతే అధ్యక్షుడు మీకు తెలుసా? నరేంద్ర మోదీ గారే మీకు తెలుసు. ఆబ్వియస్లీ అధ్యక్షుడు ఎవరున్నా సరే పార్టీ ముందుకెళ్లాల్సి. ఇప్పుడు కమింగ్ టు మీ వరకు వచ్చేటప్పటికల్లా ఆకుల శ్రీవాణి గారు ఈ 5 ఏళ్ళలో ఎంత సంపాదించారంటే ఏం చెప్తారు జనాలు? నేను సంపాదించుకున్న దానికంటే నా ఆస్తులు ఇంకా తరిగాయని నేను చెప్పుకుంటాను. అవునా? ఏ పాలిటీషియన్ కైనా నాకు తెలిసిన ఎన్ని కోట్లు వెనకేయలేదండి. నేను ఎంతున్నానో అంతలోనే ఉన్నాను. ఐఎమ్ వెల్ ఇనఫ్ బిఫోర్ ఆల్సో. ఇప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను. నాకు ఒకరి నుంచి డబ్బులు తీసుకునే అది నాకు రాలేదండి. నేను ఉన్న దాంట్లో ఎప్పుడైనా నా చెయ్యి ఇలాగే ఉంది, నా చెయ్యి ఎప్పుడు ఇలా కాలేదు. బహుశా కావద్దనే నేను దేవుడికి మొక్కుకుంటాను. ఐ నెవర్ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్. అదే ధైర్యంతో నేను ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఏ అధికార పార్టీ ఉన్నా సరే, అప్పుడు టిఆర్ఎస్, బిఆర్ఎస్, ఇప్పుడున్న కాంగ్రెస్ ఎవరున్నా సరే ధైర్యంగా వాళ్ళతో పోరాడగలుగుతున్నానంటే నా మీద ఒక్క కరప్షన్ మచ్చ కూడా లేదు. ఒక లీడర్ గా నేను ఒక బ్యాచ్ ఆఫ్ ఆనర్ నేను సాధించింది. జనరల్ గా కూడా నేను మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాను, స్టేట్మెంట్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటాను. స్టేట్మెంట్స్ ఇస్తుంటే మీరు నా కమెంట్స్ చూడండి. నేను వేసుకున్న బట్టలు, నేను తినే తిండి, నేనున్న స్టైల్, నేను మాట్లాడే దాని గురించి చెప్తారు, కానీ ఏ రోజు నా గురించి కరప్షన్ గురించి చెప్పరు. బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే దట్. నేను అంత స్ట్రాంగ్ గా నేను బిలీవ్ చేశాను, ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాను. అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఆర్ మై ప్రైమ్ రోల్స్ ఇన్ ద పాలిటిక్స్. ఆ మార్పు తేవాలని నేను రాజకీయాలలోకి వచ్చాను. అదే మార్పుని ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా అదే ఫాలో అవుతున్నాను. రేపు రాబోయే కాలంలో కూడా అలాగే ఉంటాను. ఆకుల శ్రీవాణి గారి అంతిమ జీవిత లక్ష్యం ఏముందంటే ఏం చెప్తారు? అంతిమ జీవిత లక్ష్యం అంత పెద్దగా నేనేం ఆలోచించలేదు. ఫ్యూచర్ ఫర్ బెటర్ అని అంటారు కదా. వాట్ ఎవర్ నా అంటే నేను ఈ స్థాయిలో ఉండి ఇంకా నేను చేయగలను ఫర్ అని ఉంటుంది ప్రతి మనిషికి. అలా మీకు ఏముందంటారు? నేను అల్ప సంతోషినండి. ఐ థింక్ యూ హర్డ్ అల్ప సంతోషం. అంటే నేనున్న దాంట్లో చాలా ఆనందపడతాను. ఉన్న దాంట్లో 100% ఫుల్ ఫ్లెడ్జ్ గా పని చేస్తాను. ఒక కష్టజీవిని. నా పనిని చాలా ఇష్టంగా చేస్తాను, కష్టంతో చేయను. నాకు పని అంటే చాలా ఇష్టం. ఉన్న దాంట్లో ఆనందంగా బ్రతకడం నా అలవాటు, నా వ్యక్తిత్వం అది. కాబట్టి వాట్ ఎవర్ ఐ హావ్ ఐఎమ్ హ్యాపీ విత్ దాట్. నేను ఎక్కువ ఎయిమ్స్ చేయను, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను. సాధారణంగా లేడీస్ అనగానే సెన్సిటివ్ గా, కూల్ గా, కామ్ గా, మీరు ఇంత లేడీ సింగంగా పేరు ఎందుకు తెచ్చుకున్నారంటే వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ మిమ్మల్ని అలా తయారు చేయడానికి? ఎందుకు అలా ఏమైనా ఇన్సిడెంట్ ఏమైనా ఉందా మీకు? లేదా ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ ఇలా ఉన్నారా? ఐ యామ్ an introvert actually. అవునా? I never speak. I don't have any friends. నాకు సోషల్ లైఫ్ లేదు. నా ఇల్లు, నా కుటుంబం, నా పని, ఇవే ఇంతవరకే నేను. నాకు ఎక్కువ సోషల్ లైఫ్ లేదు. ఐఎమ్ నాట్ ఎ సోషల్ పర్సన్. కానీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత చాలా సార్లు బాధపడ్డాను. కొన్ని కమెంట్స్ చూసి, సొంత పార్టీలలో కూడా వ్యతిరేకత, నేను ఎదుగుతున్నానని చెప్పి ఈర్ష్య భావాలు అవన్నీ చూసి నాకు కొత్త అవన్నీ, కాబట్టి బాధపడ్డాను. కానీ తర్వాత ఏమనిపించిందంటే మా ఇంట్లో పెద్దలు వాళ్ళందరూ ఏం చెప్పారంటే, నీకు ఒక అవకాశం ఇచ్చారు పార్టీ పెద్దలు,
కార్పొరేటర్ టికెట్ చాలా మంది ఆశిస్తారు. ఆశిస్తారు. అందులో నువ్వు ఏది ఆశించకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ నీకు వచ్చేసింది. నువ్వు అంత హార్డ్ వర్క్ కూడా చేయలేదానికి. God's gift. చాలా మంది 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా అది రాదు, కానీ అయినా కూడా నీకు ఆ అదృష్టం దక్కింది. ఆ అదృష్టంతో పాటు ప్రజలు నిన్ను ఆశీర్వదించారు, ప్రజలు నిన్ను గెలిపించారు. నీ పార్టీ పెద్దలకి, నీకు ఓటేసిన ప్రజలకి నువ్వు న్యాయం చేయాలి. నీ వ్యక్తిత్వం పక్కన పెట్టు. నవ్ యువర్ అ పబ్లిక్ పర్సన్ కాబట్టి నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు వినియోగించుకోవాలి. ఏదో ఒక మార్పు చేయడానికి ట్రై చేయని చెప్పి నాకు వాళ్ళు చెప్పారు పెద్దలు. నా కుటుంబ సభ్యుల బలంతో ఈరోజు పోరాడుతున్నాను. ఎవరు మేడం మీకు బాగా ఇన్స్పిరేషన్ సపోర్ట్ ఇచ్చిన పర్సన్? మై హస్బెండ్, వన్ అండ్ ఓన్లీ మై హస్బెండ్. తను లేకపోతే ఐఎమ్ నథింగ్. అవునా? అంటే ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఊహించారా చిన్నప్పటి నుంచి నేను ఇలా కార్పొరేట్ ప్రజా జీవితంలోకి వస్తాను, కనీసం ఒక 10 మందికి సేవ చేయగలుగుతాను, ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? చెప్తున్నాను కదా, నా గురించి అండి, ఐ డోంట్ హ్యావ్ అ ఫ్రెండ్. నా ఫస్ట్ ఫ్రెండ్ నా హస్బెండ్, తనే నా హస్బెండ్. అతన్నే నేను పెళ్లి చేసేసుకున్నాను. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లోజ్ ఫ్రెండ్స్. ఒక క్లోజ్ గ్రూప్, కిటీ పార్టీలు అలా ఇలా ఉంటాయి. నాకు అలాంటివి ఏమీ లేవు. ఇల్లు, ఇంటి నుంచి పని, అంతవరకే ప్రజాసేవ. అంతవరకే నా లైఫ్. ఇప్పుడు ప్రజలు ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి మీరు ఎక్కువగా విన్న సమస్య ఏమన్నారు ప్రజల నుంచి? ఎక్కువ ప్రజల సమస్యలతో వస్తారు కదా, ప్రధానంగా ఎక్కువ విన్న సమస్య ఏముంది? ఇప్పుడు నార్మల్ గా నా డివిజన్ లో ఎక్కువగా డ్రైనేజ్ ఇష్యూ అన్నది చాలా పెద్ద ఇష్యూ అండి. ఇప్పటికి కూడా ఇంకా సార్ట్ అవుట్ అవ్వలేదా? కాలేదండి, కాదు కూడా. అది పాపులేషన్ పెరుగుతూనే ఉంది, ఆ కెపాసిటీకి మనకు డ్రైనేజ్ లేదు. ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలి, దానికంట డబ్బులు నిధులు మన దగ్గర లేవు. అది చాలా పెద్ద ప్రాబ్లం అండి, అండ్ సైంటిఫికల్లీ ఇంపాసిబుల్ థింగ్ ఆల్సో. రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో SIR ఇంప్లిమెంట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి, అది నిజమే అంటారు? అది నిజమేనండి. అంటే బెంగాల్ తరహా రాజకీయాలు మనం చూడొచ్చు అంటారా? లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఒక్క తప్పుడు మాటని మనం అందరం కూడా ఏదో కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు చెప్పారు కాబట్టి అందరూ అలా ఆలోచిస్తున్నారు కాబట్టి, SIR అన్నది నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినది కాదు. SIR అన్నది కొత్తగా బీజేపీ ప్రభుత్వం తెచ్చింది కాదు, అది మన రాజ్యాంగంలోనే ఉంది. వన్స్ అపాన్ ఎ టైం ఒక కొన్ని సంవత్సరాల వ్యవధిలో మన జనగణన చేయాలి. జనగణన చేసిన తర్వాత SIR అన్నది నిర్వహించాలి. SIR ఇస్ నథింగ్ బట్ యువర్ బాడీ చెకప్ లాగా. నీకు బాడీలో ఏదైనా లోపాలు ఉంటే, అంతే, బాడీలో ఏమైనా లోపాలు ఉంటే నువ్వు సంవత్సరానికి ఒకసారి చెకప్ చేయించుకుంటే తెలుస్తుంది. అలాగే నీకేమన్నా లోపాలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ లో అనంటే ఆ లోపాలు తెలియాలంటే SIR అన్నది నిర్వహించాలి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉంటారండి, ప్రజలు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయారు, ఆ పేరు డిలీట్ చేయండి అని ఎవరు చెప్పరండి. ఒక వ్యక్తి యాడ్ చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు నాకు ఓటు హక్కు వచ్చింది, నా ఓటు రాసుకోండి అని చెప్పి ఎవరు చెప్పరు. సినిమా థియేటర్ లో టికెట్లకు లైన్ లో నించుంటారు, కానీ ఇలాంటి వాటికి ఎవరు లైన్ లో నించోట్లేదు. సో ఆ అవగాహన తేవాలి అంటే ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రాష్ట్రంలో ఉన్నది, దేశంలో ఉన్న ప్రభుత్వము, గవర్నెన్స్, ఆర్గనైజేషన్, బ్యూరోక్రసీ వాళ్ళు చేస్తారు. అదే విధంగా SIR అవుతుంది. SIR అవుతే తప్పులు అన్నవి పోతాయి. ఇప్పుడు మైగ్రేటెడ్ వాళ్ళు ఉంటారు, ఇవాళ హైదరాబాద్ లో ఉన్నారు, తర్వాత ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి వాళ్ళు సెటిల్ అయిపోయారు, వరంగల్లో వెళ్ళి ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోయారు. హైదరాబాద్ లో ఉన్న ఓట్లు డిలీట్ అయిపోతాయి, వరంగల్లో వాళ్ళని యాడ్ చేస్తారు. సో ఇట్స్ యాడ్ అండ్ డిలీషన్ థింగ్, అది తప్పేమీ కాదు అందులో. ఇప్పుడు కమింగ్ టు ఇంకో వార్త వినిపిస్తుంది మాకు సామాజిక మాధ్యమాలు, నోట్లు అనేవి రద్దు అయిపోతాయి, మళ్ళీ 500 నోట్లు, 100 నోట్లు, ప్లాస్టిక్ నోట్స్ వస్తాయి అని వార్త వినిపిస్తుంది, నిజమే అంటారా? ఏమైనా ప్లాన్ లో ఉన్నారా బీజేపీ పార్టీ వాళ్ళు? బీజేపీ అని నాకు అంటే I didn't hear నాకైతే నేను వినలేదండి అది, కానీ సోషల్ మీడియా వేదికగా చూశాను. నేను కూడా మార్పు తేవాలి అని చెప్పి ఆలోచిస్తున్నామండి. ఈ రోజు పేపర్ కన్జంప్షన్ తగ్గించాలని ఆలోచిస్తున్నారా, లేకపోతే బయట ఉన్నట్టుగా ప్లాస్టిక్ కరెన్సీని తేవాలని అనుకుంటున్నారా? సో ప్లాస్టిక్ కరెన్సీ ఇన్ ద సెన్స్ ప్లాస్టిక్ నోట్లు తీసుకొస్తారా, లేకపోతే క్రెడిట్ కార్డుల లాంటివి మళ్ళీ ఇంకెక్కువగా తీసుకొస్తారా? వి డోంట్ నో అబౌట్. అంటే ఇప్పుడు ఉద్యమ వీరులు ఉన్నారు, టంగుటూరి, అల్లూరి, భగత్ సింగ్, ఇలాంటి వాళ్ళందరూ మళ్ళీ గాంధీ విషయాన్ని పక్కన పెట్టేసి ఇంకా వీళ్ళందరినీ హైలైట్ చేద్దాం ఈ ప్లాన్ లో కేంద్ర ప్రభుత్వం ఉన్న వార్త వినిపిస్తుంది. అందులో వ్యూహంలో భాగంగా ఇలాంటివి ఏమైనా చేస్తుందంటారా? అది యాక్చువల్ గా ఆ వార్త ఏమో నా వరకైతే తెలియలేదు. ఒకవేళ నా ఒపీనియన్ గా, పర్సనల్ ఒపీనియన్ గా నేను చెప్తున్నాను, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు కేవలం నోట్లలో, విగ్రహాలలో ఉండే వాళ్ళు కాదండి, మన గుండెలలో ఉండాలి. వాళ్ళు నోట్లలో ఉన్నా లేకున్నా మన గుండెలో ఉంటే చాలు. మహాత్మా గాంధీ గారు ఏ రోజు నా విగ్రహం పెట్టాలి అని చెప్పి ఆయన ఆశించలేదు, ఏ రోజు నా ఫోటోని నోట్ల పైన పెట్టాలి అని ఆశించలేదు. ఆయన ఆశించింది సమాజ నిర్మాణం, సమాజంలో మార్పు రావాలి, సమాజంలో అందరం కలిసికట్టుగా ముందుండాలి, దేశాన్ని నిర్మించాలి అని ఆలోచించారు. అట్లాంటి వ్యక్తిత్వంలో ఉన్న మనిషి, అతని ఆలోచనలు మన మనసులో ఉంటే చాలు అన్నది నా ఒపీనియన్. అతని ఫోటో నోట్ పైన ఉన్నా లేకున్నా ఏమి కాదు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని భయంకరంగా బీజేపీ యూస్ చేసుకుంటున్న వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? నాకు తెలిసినంత వరకు జిహెచ్ఎంసీ ఎన్నికలు, రేపు అయ్యే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది అని నేను అనుకుంటున్నానండి. పోతే ఇట్స్ పార్ట్ ఆఫ్ ఆర్ ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రచారానికి వాటికి వీటికి పవన్ కళ్యాణ్ గారు అన్నది ఒక ఫేస్ ఆఫ్ ద పార్టీ కాబట్టి అలాంటి వాళ్ళు రావడం అన్నది తప్పు ఏమీ లేదు, వాళ్ళని వాడుకోవడంలో కూడా తప్పేమీ లేదు. ఫైనల్ గా మేడం ఇంటర్వ్యూ ముగిసే లోపల చివరాఖరి క్వశ్చన్ ఏంటంటే, ప్రజలకి మీ వాయిస్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వేదిక త్రూ ప్రజలకి, మీ వర్షన్ ప్రభుత్వానికి ప్రజలకి? ఒక్కటండి, నాయకులు వస్తారు పోతారు, అధికారం ఉంటుంది పోతుంది, పార్టీలు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, కానీ ప్రజలు, మనం అన్నది, మన సమాజం అన్నది ఎప్పటికీ కూడా ఉండాలి అని అంటే మార్పు మనలో కూడా రావాలి. మనం ఓటు వేసే ముందు నిజంగా కూడా వాళ్ళు ఆ ఓటుకి తగ్గట్టుగా పనిచేస్తున్నారా లేదా అని చెప్పి దయచేసి ఓటు వేయండి. ప్రతి ఒక్కరు బయటికి వచ్చి ఓటు వేయండి. మీ ఓటు వేస్తేనే మీకు ప్రశ్నించే హక్కుగా ఉంటుంది కాబట్టి దయచేసి వాటిని వినియోగించుకోండి. ఓకే మేడం, చివరాఖరిగా మేడం నా ఇంటర్వ్యూలో ఫటాఫట్ అనే ఒక 2-3 మెంబర్స్ పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి 1 word సెంటెన్స్ లో చెప్పండి. నా ఇంటర్వ్యూలో స్పెషల్. కమింగ్ టు నరేంద్ర మోడీ. నాకు దేవుడు అండి. అమిత్ షా. చాణక్యుడు. రామచంద్రరావు గారు. కష్టజీవి. బండి సంజయ్. శ్రమజీవి. కిషన్ రెడ్డి. కష్టజీవి తను కూడా. కమింగ్ టు యువర్ సెల్ఫ్, ఆకుల శ్రీవాణి గారు అంటే ఏం చెప్తారు? నేను ఒక జీవినేనండి. యాక్చువల్ గా చెప్పాలి అని అంటే ఐ హావ్ నాట్ అచీవ్ దట్ ఫార్. నేను వచ్చి 5 సంవత్సరాలే అయింది. నేను చేయాల్సింది కూడా చాలా ఉంది. నేను ఇంకా చేయగలిగానో లేదో కూడా ప్రజలు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ యొక్క విలువైన సమయం మాకు కేటాయించి చాలా అద్భుతంగా చెప్పినారు. మీరు కూడా రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ప్రజల తరపున, నా తరపున ఈ వేదిక ద్వారా నేను కూడా మీకు కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్తూ, మరి నేను మరొకసారి మన ఇంటర్వ్యూలో మీరు మంచి ఉన్నత స్థాయిలో మీరు ఉండాలి, నేనే ఇంటర్వ్యూ చేయాలి మిమ్మల్ని నేను కూడా ఆశిస్తూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. భారత్ మాతాకి జై. చూసారు కదా ఈ వీడియోపై, ఇంటర్వ్యూపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి. మరో ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో కలుద్దాం. చూస్తున్నానండి కిరణ్ టీవీ.